హాయ్ ఆల్, వెల్కమ్ టు రీజన్ విత్ రాఘవ. ఈరోజు మనం సెప్టెంబర్ 17 గురించి మాట్లాడదాం. దీని గురించి ఒక హీటెడ్ పొలిటికల్ డిబేట్ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అయితే సెప్టెంబర్ 17ని విమోచనమని బీజేపీ వాళ్ళు, విలీనమని బీఆర్ఎస్ వాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు, విద్రోహమని కమ్యూనిస్ట్ వాళ్ళు అంటూ ఉంటారు. అసలు ఏంటి హిస్టరీ? అసలు ఈ మూడిట్లో ఏంటి అని తెలుసుకునే ముందు అసలు మనము సెప్టెంబర్ 17 గురించి కొంచెం తెలుసుకుందాం, ఒక బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. అదేంటంటే, ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది August 15, 1947 వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. బట్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్, హైదరాబాద్ రాజ సంస్థానంకి సెప్టెంబర్ 17, 1948 వరకు రాలేదు. అంటే పొలిటికల్ ఇండిపెండెన్స్, మనం దాంట్లో ఎంతవరకు ఇండిపెండెన్స్ వచ్చింది అవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. అయితే ఎందుకు రాలేదు అంటే, ప్రిన్స్లీ స్టేట్స్ మన బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు బ్రిటిష్ ఇండియాతో పాటు ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. ఒక 560 పైన ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. దాంట్లో అతిపెద్ద ఏంటంటే కాశ్మీర్, హైదరాబాద్ ఇలాంటివి. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వీరిని పాకిస్తాన్లో జాయిన్ అవ్వమని, లేదా ఇండియాలో జాయిన్ అవ్వమని, లేదా ఇండిపెండెంట్గా ఉన్నామని, ఇలా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ప్రొటెక్షన్ అని చెప్పి ఒకటి ఉండేది, లార్డ్ మౌంట్ బ్యాటన్ చెప్పింది. బట్ హైదరాబాద్ అప్పుడు నిజాం పరిపాలనలో ఉండేది. బి ఉస్మాన్ అలీ ఖాన్ వాజ్ ది 7th నిజాం రూలర్, అసఫ్ జాహీ రూలర్. అతను ఇండిపెండెంట్గా ఉండాలని అనుకున్నాడు. అయితే అప్పుడే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని ఒకటి చేసుకున్నారు ఇండియన్ గవర్నమెంట్ అండ్ నిజాం రూలర్స్ ఆఫ్ హైదరాబాద్. అంటే యథాతథ ఉడంబడిక అని. అంటే ఏంటంటే, అప్పటికే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు కాశ్మీర్ అనే ఇష్యూలో వాళ్ళు చాలా సతమతం అవుతుండడంతో, వాళ్ళకి టైం లేకపోవడంతో వాళ్ళు ఏం చేశారంటే, దే గేవ్ సమ్ టైమ్ టు హైదరాబాద్. ఆ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఇచ్చి, ఇప్పటి వరకు ఉన్నదే స్టేటస్ కో కంటిన్యూ అవుతుంది. ఎక్స్టర్నల్ అఫేర్స్, ఫారిన్ అఫేర్స్, కమ్యూనికేషన్స్, డిఫెన్స్ ఇది మాత్రమే వాళ్ళు చూసుకుంటారు, మిగతాదంతా వీళ్ళే చూసుకుంటారు అన్నట్టుగా ఇచ్చారు. బట్ దాని తర్వాత ఆ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ వైలేట్ చేశారు అనే కారణంతో, ప్లస్ మిగతా రజాకార్ల దాడులు, ఇవన్నీ కారణాలతో దే స్టార్టెడ్ ఆపరేషన్ పోలో, పోలీస్ యాక్షన్గా కూడా అంటారు. సెప్టెంబర్ 13న స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 17న ఎండ్ అయ్యి హైదరాబాద్ బికేమ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్. ఇది మనకి బేసిక్ స్టోరీ. బట్ దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ అ కంప్లీట్ పిక్చర్. ఇప్పుడు మనం అసలు టాపిక్ వద్దాం. హైదరాబాద్ బికేమ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్. ఇది విలీనమా అంటే ఇంటిగ్రేషనా? ఇది విమోచనమా అంటే లిబరేషనా? లేక ఇది విద్రోహమా అంటే బిట్రేయలా? దీని గురించి మనం తెలుసుకోవడానికి మనం చేస్తున్నాం డిస్కషన్. సో ఈరోజు డిస్కషన్లో మనతో పార్టిసిపేట్ చేయడానికి సుహాస్ ఉన్నాడు. అండ్ సుహాస్ ఈజ్ క్వైట్ యంగ్ బట్ ఈస్ అ వెరీ కంపాషనేట్ మ్యాన్. ఈజ్ వెల్ రెడ్ పర్సన్. ఈజ్ అ డాక్టర్ యాక్చువల్లీ. సో సుహాస్, విలీనం, విద్రోహం, విద్వేషం, దీని గురించి నీ ఒపీనియన్ చెప్పు. దానికంటే ముందు ప్లీజ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ టు అవర్ వ్యూవర్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ రాఘవ. ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం ఇవాళ ఈ టాపిక్ పైన మాట్లాడడానికి కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాస్ మనం ఇక్కడ ఉన్నా కానీ దాని గురించి మనకి పూర్తిగా నిజం తెలియదు. అండ్ ఈరోజు దాని రెలవెన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓన్లీ చరిత్ర గురించి మాట్లాడకుండా దాని నుంచి మనం ఈరోజు యువత, స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ క్లాస్ పీపుల్ అందరూ నేర్చుకోవాల్సిన లెసన్స్ ఉన్నాయి. అట్లానే నేను కూడా ఒక ఫారంలో పార్ట్. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ రీజన్. ఇప్పుడు మనం చూస్తున్నాం, మీరు ఎందుకంటే చేస్తున్నారో ఫర్ ద సేమ్ రీజన్ వీఆర్ ఆల్సో డూయింగ్. బికాస్ మనం ఉన్న సొసైటీలో ఒక కాన్స్టెంట్ అటాక్ ఆన్ రేషనాలిటీ ఉంది. సైంటిఫిక్ టెంపర్ పైన ఒక అటాక్ ఉంది. అండ్ దీన్ని వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ కొలోనియల్ హిస్టరీ అండ్ విత్ అవర్ ప్రాఫిట్ సెంట్రిక్ సొసైటీ దట్ వీ లివ్ ఇన్. ఇట్లా ఆలోచిస్తే దేర్ ఈస్ వెరీ మచ్ ల్యాక్ ఆఫ్ డెమోక్రాటిక్ వాయిసెస్. అండ్ ఇప్పుడు మనకు జరిగే అంశాలపైన డెమోక్రాటిక్ డిస్కషన్స్ కూడా లేవు. అలాంటి సిచ్యువేషన్లోనే ఈ ఇన్ డిఫెన్స్ ఆఫ్ రీజన్ అనే ఫారంతో మేము ఇప్పుడు జరిగే పర్టినెంట్ ఇష్యూస్ కానీ, లేకపోతే దానికి రిలవెంట్ ఏమైనా హిస్టారికల్ డేస్కి ఇప్పుడున్న రిలవెన్స్ కానీ, ఇట్లాంటి టాపిక్స్ పైన డిస్కషన్స్, అట్లానే ఒక మార్క్సిస్ట్ రీడింగ్ సర్కిల్ కూడా హోస్ట్ చేస్తాము. అదే కాకుండా నేను దిశ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అనే ఒక ఆర్గనైజేషన్లో కూడా ఒక మెంబర్ని. మేము ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ దట్ ఫైట్స్ ఫర్ రెవల్యూషనరీ ఫండమెంటల్ చేంజ్ ఇన్ నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బట్ ఆల్సో ఇన్ అవర్ సొసైటీ. ఇప్పుడు మనం చూస్తున్న ఫీ హైక్స్ కానీ, ప్రైవేటీకరణ కానీ, ఇది స్టూడెంట్స్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందో స్టూడెంట్స్ని అందరికీ తెలిసేలాగా చేసి, ఏకమయ్యి ఒక యునైట్ అయ్యి ఒక స్టాండ్ తీసుకొని అగెయిన్స్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అప్రెసివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు సొసైటీ. అట్లాంటి ఏంటో దిశ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కూడా ముందుకు వెళ్తుంది. అండ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి చాలామంది మీరు అన్నట్టే తెలంగాణ లిబరేషన్ అని, తెలంగాణ ఇంటిగ్రేషన్ అని, తెలంగాణ బిట్రేయల్ అని కూడా మీరు అన్నట్టు కొంతమంది కమ్యూనిస్ట్ చెప్తారు. కానీ ఆ చెప్పే కమ్యూనిస్ట్లో కూడా ఇట్ ఈస్ ఐరానిక్ బికాస్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ స్టిల్ క్యారింగ్ ఫార్వర్డ్ ద లెగసీ
of the revisionist parties who also caused part of the betrayal. దాని నుంచి మనము మాట్లాడుకోవాలంటే మీరు అన్నలో కూడా నేను ఒకటి డిసగ్రీ చేస్తాను. ఏంటంటే మీరు చెప్పారు అక్కడ రజాకర్స్ చేసే ఘోరానికి ఇండియన్ ఆర్మీని పంపించారు అని. అది వాస్తవం కాదు. రజాకర్స్ని, నిజామ్స్ వాళ్ళ పోలీస్ని, దొరలు వాళ్ళు పంపించే రౌడీల్ని వీళ్ళందరితో ఫైట్ చేసి అక్కడ ఉన్న రైతాంగ సాయుధ పోరాటం జరుగుతుంది. ఆ టైంలో నిజామ్స్ని చాలా వరకు ఆల్రెడీ వాళ్ళు డిఫీట్ చేశారు. అలాంటి టైంలో ఇండియన్ గవర్నమెంట్ ఈ ఉద్యమాన్ని చూసి భయపడి నిజామ్స్ని డిఫీట్ చేయడానికి కాదు, ఈ ఉద్యమాన్ని తొక్కడానికి పోలీస్ యాక్షన్ కాదు, మిలిటరీ ఇన్వేషన్ చేసింది. దిస్ ఈజ్ ద ట్రూత్ ఆఫ్ ద తెలంగాణ ప్రెజెంట్ అప్రైజింగ్. దీని గురించి మనం ఇంకా క్లియర్గా మాట్లాడాలంటే కొన్ని స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి, అవి మీకు కూడా తెలుసుంటాయి. ఆల్మోస్ట్ 4,000 to 6,000 farmers were killed, peasants were killed as part of this. అండ్ అదొక్కటే కాదు, అప్పట్లో అదే సమయంలో మలయన్ గవర్నమెంట్ అప్పుడు బ్రిటిష్ పవర్లో ఉండేది. వాళ్ళు అక్కడ మలయన్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తుంటే వాళ్ళు బ్రిక్స్ ప్లాన్ అని ఒకటి తెచ్చారు. దాని ప్లాన్ ద్వారా అక్కడ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసే కమ్యూనిస్ట్ లీడర్స్ని, నేషనలిస్ట్ లీడర్స్ని పీపుల్ నుంచి సపరేట్ చేయడానికి విలేజెస్ అన్నీ ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్లో లాగా పెట్టి వాళ్ళకి చాలా రెస్ట్రిక్ట్ చేశారు. అదేవిధంగా తెలంగాణలో కూడా జరిగింది. చాలా విలేజర్స్ని వాళ్ళ లీడర్స్ నుంచి దూరం చేయడానికని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో పెట్టారు. ఎస్పెషలీ సమ్ ట్రైబల్ గ్రూప్స్ లైక్ కోయా అండ్ లంబాడీస్ వర్ ఇన్ దిస్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్. అక్కడ కూడా చాలామంది చనిపోయారని ఉంది. ఆ రియల్ నెంబర్స్ అనేవి చాలా ఏళ్ళ దాకా బయటకు రాలేదు. కానీ నెహ్రూ గవర్నమెంట్ అప్పుడే నిజం తెలుసుకోవడానికి సుందర్లాల్ కమిటీ అని ఒకటి ఫామ్ చేసి దానిలో ఎంతమంది చనిపోయారని ఒక సర్వే చేసింది. ఇండిపెండెంట్ కమిటీ దట్ వాస్ ఫార్మ్ ఫ్రమ్ డిఫరెంట్ గ్రూప్స్. ఆ కమిటీ 60 ఏళ్ళు అయినాక రిపోర్ట్ బయటకు వస్తే తెలిసింది ఏంటంటే 27,000 నుండి 40,000 దాకా మంది చనిపోయారు అని. రజాకర్స్ అండ్ నిజాం గవర్నమెంట్ అటాక్, దాని తర్వాత ఇండియన్ ఆర్మీ అటాక్ కూడా. సో ఇది వాస్తవం. ఈ వాస్తవం మనకి బయటకి రాదు, బయటకి దీని గురించి మాట్లాడరు కూడా. ఎందుకు మాట్లాడారు అనేది కూడా మనం ఆలోచించాలి. అయితే సుహాస్, నువ్వు నాతో డిసగ్రీ చేస్తా అన్న విషయం యాక్చువల్లీ నేను కూడా అగ్రీ చేస్తా. నేను రజాకార్లని క్వెల్ చేయడానికి మాత్రమే రాలేదు. అఫ్కోర్స్ దే ఆల్సో కేమ్ టు క్వెల్ ది కమ్యూనిస్ట్ మూమెంట్ ఇన్ తెలంగాణ. కమ్యూనిస్టులు ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ ఉండేదంటే ఈవెన్ ఇన్ 1952 ఎలక్షన్స్ దే వన్ 72 సీట్స్లో 42 సీట్స్ గెలిచారు ఇన్ తెలంగాణ. సో కమ్యూనిస్ట్ ఎలక్ట్రల్లీ కూడా దే వర్ యాక్చువల్లీ క్వైట్ స్ట్రాంగ్ ఇన్ తెలంగాణ. సో ఐ అగ్రీ విత్ యూ యాక్చువల్లీ, దాంట్లో డిసగ్రీ చేయాల్సింది ఏం లేదు. అండ్ ఇలాగే ఇప్పుడు మనం కమ్యూనిస్టులది మన తెలంగాణ సాయుధ పోరాటం గురించి కూడా చూసుకుంటే నాట్ జస్ట్ రజాకారులు అన్నావు కదా నువ్వు, మనకి ఫేమస్ పాట ఉంది కదా, పండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బళ్ళో కోతో కొడకో నైజాము చక్కను. బట్ దట్స్ నాట్ ది యాక్చువల్ లిరిక్. యాక్చువల్లీ బండి యాదగిరి రాసినప్పుడు ద లిరిక్ వాస్ బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బండ్లో కోతో కొడకో నా కొడక ప్రతాపరెడ్డి. దట్ వాస్ ది యాక్చువల్ లిరిక్. బండి యాదగిరి రాసినప్పుడు ఒక దేశ్ముఖ్, ఒక జమీందార్ బండి, అతని పేరేంటి ఇప్పుడు నేను చెన్నారెడ్డి ప్రతాపరెడ్డి గురించి అతను రాశాడు. బట్ లేటర్ ప్రజాకవి గద్దర్ గారు మా భూమి సినిమా కోసం హీ చేంజ్ దట్ లిరిక్ టు నైజాం సర్కరోడా. అండ్ ఇప్పుడు మనం అందరం ఈ పాటని పాడుకుంటూ ఉంటాం. బట్ వాట్ దట్ సాంగ్స్ సేస్, ఒరిజినల్ సాంగ్స్ చెప్పేది ఏంటి? జమీందార్స్ వేర్ ద రియల్ ఎక్స్ప్లాయిటర్స్, దే వేర్ రియల్ ఫ్యూడల్స్. అసలు గవర్నమెంట్ని నడిపేది ఎవరు? మన మొత్తం సిస్టమ్ని నడిపేది ఎవరు? రజాకార్లు, మన నిజాం వాళ్ళు దే సాట్ ఆన్ ద టాప్. బట్ గ్రామాల్లో నడిపేది వీళ్ళే. సో ఆబ్వియస్లీ అందుకే లిబరేషన్ డే అంటే బీజేపీ ట్రైస్ టు ఫ్రేమ్ ఇట్ యాజ్ ఎ లిబరేషన్ ఫ్రమ్ ముస్లిం రూల్. బట్ యాక్చువల్లీ రూలర్ వాజ్ ముస్లిం. అండ్ ఆఫ్ కోర్స్ ముస్లిం అట్రాసిటీస్ ఉన్నాయి రజాకార్లు ఇవన్నీ. బట్ ది యాక్చువల్ మూమెంట్ అనేది తెలంగాణ సాయుధ పోరాటం స్టార్ట్ అయింది. కానీ అవంతా ఎందుకు అయిందంటే ఫ్యూడల్ అప్రెసివ్ ప్రాక్టీసెస్ కానీ ఎక్స్ప్లాయిటేటివ్ ప్రాక్టీసెస్ కానీ దీని గురించి. సో యాక్చువల్లీ అగ్రీ విత్ యూ తప్పకుండా. అండ్ ఇది ఇప్పుడు జరుగుతున్న ఒక ఫాసిస్ట్ ప్రాపగాండాలో వన్ కైండ్ ఆఫ్ వెరీ స్ట్రాంగ్ ప్రాపగాండా. ఏది జరిగినా కానీ మన చరిత్రలో ఏ యుద్ధం జరిగినా అది ఒక ఫ్యూడల్ లార్డ్ ఇంకో ఫ్యూడల్ లార్డ్ మధ్యలో అయినా ఆరు ఇట్లా జరిగి ఒక పెజెంట్ అప్రైజింగ్, అది ఒక వర్గానికి, పెజెంట్ వర్గానికి, పాలక వర్గానికి మధ్యలో జరిగిన క్లాస్ వార్. ఈ క్లాస్ వార్ని కూడా అట్లానే ఏంది జరిగినా కానీ దానికి ఒక కమ్యూనల్ ఫ్లేవర్ అటాచ్ చేసి ఒక రిలీజియస్ వార్గా అబద్ధాలతో కప్పిపుచ్చడం ఇప్పుడున్న కమ్యూనల్ ఫ్యాసిస్ట్ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రాపగాండా. అది మనకు క్లియర్గా వాళ్ళకు ఫండ్ చేసే మూవీస్ కానీ వాళ్ళు సోషల్ మీడియాలో మీడియా హ్యాండిల్స్లో వాళ్ళు
ప్రాపగేట్ చేసే ఇన్ఫర్మేషన్ కానీ మనకు తెలుస్తుంది. కానీ వాస్తవం అది కాదని మీరు చెప్పినట్టే ఉంది. అండ్ ఈ అమరవీరుల్లో మనకి తెలిసి షేక్ బండగి అని కూడా వచ్చారు. అప్పుడు ఆయన ల్యాండ్ కోసం అని కోర్టుకు వెళ్ళి పోరాడి ఆయన ల్యాండ్ గెలుచుకున్నారు. కానీ నాతో నువ్వు పోరాడి ల్యాండ్ గెలుచుకుంటావా అనే ఒక అహంకారంతో విష్ణు రామచంద్రరెడ్డి అనే జమీందారు ఆయన్ని చంపించారు. చంపించిన తర్వాత ఆయనకి సపోర్ట్గా వేలాది మంది ముందుకు వచ్చారు చాలా గ్రామాల్లో. ఆ గ్రామాల్లో ముందుకు వచ్చినప్పుడు వాళ్ళల్లో ఒక ఆయన దొడ్డి కొమరయ్య, ఆయనని కూడా చంపినప్పుడు ఆ కోపంలో మొదలైన విప్లవ పోరాటం ఈ తెలంగాణ రైతాంగ పోరాటం. అట్లనే చూసుకుంటే చాలామంది ముస్లింలైనా కానీ హిందువులన్నా కానీ ఎవరినైతే అణిచివేతతో గురి చేసి దోపిడీ చేశారో మీరు అన్నట్టు ఈ భూస్వామ్య ఫ్యూడల్ రూల్లో వాళ్ళందరూ కలిసి ఏకమై ఏ కులమైనా ఏ మతమైనా చాకలోడైనా మాలమాడిగా అయినా ఎవరన్నా కానీ ఈ పనులు చేసి అణచివేతకు గురైన వాళ్ళు కలిసి యాజ్ పార్ట్ ఆఫ్ దర్ క్లాస్ స్ట్రగుల్ వాళ్ళు పోరాడారు. అండ్ ఈ క్లాస్ స్ట్రగుల్తో పోరాడినాక కూడా మనం ఒకటి చూసుకోవాలి, ఒక 12 to 15 months ఒక 3000 విలేజెస్లో వాళ్ళు ఒక సెల్ఫ్ రూల్ లాంటిది ఎస్టాబ్లిష్ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ రూల్లో ఈ డివిజన్స్ ఏమైతే ఉన్నాయో, ఈ కాస్ట్ డివిజన్స్ కానీ ప్యాట్రియార్కల్ డివిజన్స్ కానీ అవి కొంతగా అడ్రస్ చేయడం మొదలుపెట్టారు. అంత బ్యూటిఫుల్గా అడ్రస్ చేయడం చేశారంటే ఏ కులం నుంచి వచ్చినా ఏ జెండర్ అయినా కానీ వాళ్ళు ఈక్వల్గా ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయడము, వాళ్ళ డివిజన్స్ని పక్కన పెట్టి అందరూ కలిసి కామ్రేడ్స్ లాగా ఉండడం, ఇట్లాంటి బ్యూటిఫుల్లీ మనం చూసాం. దీన్ని బట్టి మనం అర్థమయ్యేది ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ అప్రెషన్ ఉన్నా కానీ, ఏ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ అప్రెషన్ ఉన్నా కానీ, క్యాస్ట్ అన్న, ప్యాట్రియార్కీ అన్న, లింగ్విస్టిక్ అప్రెషన్ అన్నా కానీ అది ఒక క్లాస్ స్ట్రగుల్కి భాగంగా పోరాడితేనే దానికి రియల్ సొల్యూషన్ వస్తుంది. అంతేగాని విడివిడిగా ఒక్కొక్కదాన్ని ఒక ఐడెంటిటీ ఇంకొక ఐడెంటిటీకి వ్యతిరేకంగా పెట్టి దాంట్లో ఉన్న క్లాస్ స్ట్రగుల్ని మనం మర్చిపోతే విముక్తి చేయడమే కాదు, ఈ ఐడెంటిటీ ఆ గుర్తింపు పాలిటిక్స్ వల్ల ఎవరైతే ఆ పాలకులు ఉన్నారో వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పాలకవర్గం ప్రజల కంటే ఇంకా బాగా గుర్తింపు పాలిటిక్స్ చేస్తుంది. పాలకవర్గంలో ఫాసిస్టులు ఇంకా బాగా చేస్తారు. ఇదే కాకుండా మీరు ఇంకోటి చాలా బాగా చెప్పారు, ఏంటంటే భూస్వామ్యుల్లో అసలుగా అప్రెస్ చేసేది ఎవరైతే అక్కడ జమీందారులు ఉన్నారు అనేది. దీని మీద నేను కొంచెం చరిత్రగతంగా మాట్లాడాలనుకుంటున్నా. అసలు ఫ్యూడల్ రూల్ అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది అని కూడా. మనము హ్యూమన్ హిస్టరీ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ వీ వర్ హంటర్ గ్యాదర్. ఒకసారి అగ్రికల్చర్ రెవల్యూషన్ అయినాక క్లాస్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయ్యి వీ వెంట్ ఇన్ టు అగ్రికల్చరల్ కైండ్ ఆఫ్ సివిలైజేషన్స్. స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, అట్లా ఐరన్ ఏజ్ వచ్చినాక ఇట్ గేవ్ అస్ అ లాట్ మోర్ టూల్స్ అండ్ లాట్ మోర్ ఈజ్ టు డూ అగ్రికల్చర్. అలాంటి టైంలో ఇండియాలో ఎస్పెషలీ అరౌండ్ 600 BC అలాంటి టైంలో మహాజానపదాస్ రావడం, మౌర్యన్ ఎంపైర్ రావడం, దెన్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యూడల్ రూల్ స్టార్టెడ్. ప్లస్ ఆల్సో ది సేమ్ టైమ్ వెన్ కాస్ట్ సిస్టమ్ వాస్ మోర్ రిజిడిఫైడ్. సో ఇలాంటి ఫ్యూడల్ రూల్ రావడంలో మీరు చెప్పినట్టు దేర్స్ అన్ అబ్సల్యూట్ మొనార్క్ ఎట్ ద టాప్. ఆ మొనార్క్ అనేవాళ్ళు వాళ్ళు ఉన్న రీజన్స్ని వేరే రాజుల కన్నా అట్లా ఇచ్చి వాళ్ళు కూడా వాళ్ళ ల్యాండ్ని డివైడ్ చేసి జమీందారుల కంట్రోల్లో అట్లా పెట్టి, అండ్ అక్కడ పనిచేసిన ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో, ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు పనిచేసిన దాంట్లో సర్ప్లస్ మొత్తం వీళ్ళు తీసుకునేవాళ్ళు. వాళ్ళు బ్రతికేది, వాళ్ళు ఉండేది, దే డి నాట్ ఓన్ ఎనీథింగ్. అండ్ యాజ్ హిస్టరీ ప్రోగ్రెస్డ్, దాని తర్వాత వేరే కింగ్డమ్స్ వచ్చాయి, దాని తర్వాత ముఘల్స్ వచ్చారు, అట్లా వచ్చినప్పుడు దే మేడ్ ఇట్ మోర్ సాలిడిఫైడ్. అంటే ఇదే ఫ్యూడల్ సిస్టమ్ని ఇంకా ఎఫిషియెంట్ చేశారు. బ్రిటిష్ వచ్చాక ఇంకా ఎఫిషియెంట్ చేశారు. అండ్ బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఇంకేం చేశారంటే ఇంతకు ముందులాగా ఎట్లా ఉన్నారంటే రాజులే ద మొనార్క్, దే హెల్డ్ ఆల్ ద ల్యాండ్. ఇది జస్ట్ అధికారంగా ఈ జమీందారులకు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అధికారంగా వీళ్ళు పంట పండించారంటే తీసుకునేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు అది కాకుండా మొదటిసారిగా వాళ్ళు ప్రైవేట్ ప్రాపర్టీని తెచ్చి ఈ ల్యాండ్ నువ్వే ఓనర్ అని చెప్పి జమీందారు చేతిలో ఓనర్షిప్ని చేంజ్ చేశారు. అది మొట్టమొదటిగా జరిగింది. సో చాలామంది చెప్తారు లైక్ బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక లైక్ ల్యాండ్లెస్ దళిత్స్కి, ల్యాండ్లెస్ బహుజన్స్కి చాలా మంచి మేలు చేశారని. దానికి భౌతికంగా మెటీరియలిస్టికలీ మనం చూసుకుంటే దానికి ఆపోజిట్ జరిగింది. వీళ్ళు చేసిన ల్యాండ్ రీఫార్మ్స్ వల్ల ఈ ల్యాండ్లెస్నెస్ అనేది పెరీనియల్ అయిపోయింది, కంటిన్యూస్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు బయటకి మాట్లాడేది ఒకలాగా చేసినా కానీ వాళ్ళు చేసే యాక్షన్స్ అనేవి క్లియర్గా వాళ్ళకి ఎవరు బహుమతులు ఇస్తారు, ఎవరు వాళ్ళ మంచి గుడ్ ప్లేస్ ఎవరిని పెట్టుకుంటారని చూస్తే కూడా ఆల్ దిస్ ల్యాండ్ని అప్పర్ కాస్ట్ జమీందార్స్ అన్నా కానీ ఎవరన్నా కానీ ఓవర్ పార్ట్ ఆఫ్ ద ఫ్యూడల్ క్లాస్. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి టైంలో
ఆబ్వియస్లీ మా ఈ ప్రెజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్కింగ్ క్లోజ్గా ఉన్నారు వీళ్ళే కాబట్టి దే ఆర్ ది అప్రెసర్స్. అండ్ వాళ్ళ నుంచి వచ్చే రెంట్ మొత్తం పైకి వెళ్తుంది అట్లా పైకి వెళ్ళి వాళ్ళ చేతిలో పడుతుంది. సో ఇది ఒక ఫ్యూడల్ సిస్టమ్. ఈ ఫ్యూడల్ సిస్టమ్ బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈవెన్ దేర్ అప్రెషన్ అండ్ వాట్ దే ఫేస్ ఆల్సో. ఈ సిస్టమ్గా అర్థం చేసుకుంటే వీ విల్ హ్యావ్ అ మోర్ కంప్లీట్ ఐడియా. ఎగ్జాక్ట్లీ. అండ్ నువ్వు ఇందాక చెప్పావు కదా 3,000 గ్రామ రాజ్యాలను ఏర్పరిచారు, ల్యాండ్ రీడిస్ట్రిబ్యూట్ చేశారని. దీంట్లో మనం ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఆఫ్టర్ 1948 ఇండియన్ గవర్నమెంట్ మళ్ళీ ఆ జమీందారులకి ఆ ల్యాండ్ని రీడిస్ట్రిబ్యూట్ చేసింది. బుచ్చలపల్లి సుందరయ్య బుక్లో కూడా దీని గురించి చెప్పాడు. సో వాట్ ఇట్ సేస్ అంటే దే కాల్ ఇట్ లిబరేషన్ కదా. సో ఈజ్ ఇట్ ట్రూ లిబరేషన్? నో కదా. అంటే జస్ట్ ఇండియన్ యూనియన్లో మర్జ్ అవ్వడం అన్నది ఇఫ్ ఇట్ ఈస్ లిబరేషన్, నువ్వు ప్రాంతాల్లో ఉన్న మన విలేజెస్లో ఉన్న పూర్ పెజెంట్స్ని, ల్యాండ్లెస్ పెజెంట్స్కి వాళ్ళకి రీడిస్ట్రిబ్యూట్ చేసి కమ్యూనిస్టులు వాళ్ళు సొంతంగా చేసిన దాన్ని, వాళ్ళకి యాక్టివిజంతో వాళ్ళు ఎంపవర్ చేసిన దాన్ని వీళ్ళు 1948 వచ్చిన తర్వాత మళ్ళీ ఆ జమీందారులతో అదొక రీకన్సిలేషన్ చేసుకోవడము, ఒక మిడిల్ గ్రౌండ్ కోసం వాళ్ళు కొంచెం ఇచ్చేయడము. అలాగే కాకుండా ఇఫ్ దే వర్ ట్రూలీ ఫైటింగ్ ఓన్లీ అగేన్స్ట్ నిజామ్స్, మీరు చెప్పినట్టు 1948 తర్వాత దే షుడ్ హ్యావ్ లెఫ్ట్ ది హైదరాబాద్ ప్లేస్. బట్ అదే కాకుండా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని రాజ్ ప్రముఖ్ చేశారు. దే మేడ్ ఇన్ ద గవర్నర్ అండ్ he continued in that position until 1956. మన స్టేట్ ఆర్గనైజేషన్ కమిషన్ అయ్యి మనం ఆంధ్ర తెలంగాణ మర్జర్ అయిపోయే వరకు హీ వాస్ దేర్. అంటే ఏంటి, యాక్చువల్లీ హీ షుడ్ హ్యావ్ బీన్ పర్సిక్యూటెడ్, నాట్ పర్సిక్యూటెడ్ బట్ షుడ్ హ్యావ్ బీన్ పనిష్డ్ కదా, యాజ్ పర్ క్రిమినల్ లాస్ కానీ ఏదైనా కానీ. బట్ అవన్నీ చేయకుండా అతనికి రాజభోగాలు అనుభవించారు, ప్రైవీ పర్సులు, రాయల్ భరణాలు, రాజభరణాలు ఇచ్చారు, రాజ ప్రముఖులను రోల్ ఇచ్చారు. బట్ కమ్యూనిస్టుల మీద మాత్రం జాలి చూపించలేదు. If they were truly only about liberating Nizams, liberating Hyderabad people from Nizam rule, they should have left after 1948 and నా ఫీలింగ్. సో దీని బిందు ఏమని తప్పకుండా ఇది అర్థం చేసుకోవడానికి మనం ఆ ఒక్క ఇన్సిడెంటే కాదు, అసలు ఆ టైంలో ఏం జరుగుతుంది, ఆ టైంలో తెలంగాణ టెబాకా, పులర్ ఇట్లాంటి చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి, నేవల్ మ్యూటినీ కూడా జరుగుతుంది. ఇట్లాంటి విప్లవాత్మక ఉద్యమాల్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా కానీ, కాంగ్రెస్ లీడర్స్ అన్నా కానీ ఎప్పుడు కానీ సపోర్ట్ చేయలే. అప్పుడే కాదు, ఇంతకు ముందు వెళ్ళినా కానీ హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్ట్ అసోసియేషన్ వాళ్ళ అమరవీరులు ఎవరైతే ఉన్నారో, భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్, రాజ్గురు, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, వీళ్ళు చేసే దాన్ని కూడా ఎప్పటికీ సరిగ్గా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ క్లాస్ క్యారెక్టర్ ఆఫ్ కాంగ్రెస్ ఇట్ సెల్ఫ్. కాంగ్రెస్ అనేవాళ్ళు they were reformist leaders who came from this kind of landlord class or more privileged upper caste sections నుంచి వచ్చారు. So from the roots itself they were divided from this class struggle, and the freedom that they fought for was a kind of freedom where the national market of India, which was controlled by this colonialists, ఈ వలసవాడ కంట్రోల్ నుంచి తీసుకొచ్చి ఇండియన్ పెట్టుబడిదారి వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో పెట్టారు. అంతేగాని మీరు చెప్పినట్టే ఇది డెమోక్రాటిక్ డిమాండ్ ఏదైతే ల్యాండ్ వాళ్ళకి వచ్చిందో, ప్రజారాజ్యం ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేశారో, దట్ ఈస్ వెరీ కంప్లీట్ డెమోక్రాటిక్ డిమాండ్. కానీ ఆ డిమాండ్ని అదే టైంలో మా పార్లమెంట్లో కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ జరిగినాయి. ఒక కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేస్తున్నారు. అక్కడ నెహ్రూ, పటేల్, అంబేద్కర్ వీళ్ళు ఒక్కసారి కూడా దీని గురించి మాట్లాడలేదు. ఇది కూడా ఒక డెమోక్రాటిక్ డిమాండే కదా. ఎందుకు మాట్లాడలేదని మనం జస్ట్ వాళ్ళ యాక్షన్స్ని తప్పుపడ్డమే కాదు, వాళ్ళ ఇంటెంట్ని కూడా తప్పుపడ్డమే కాదు, వాళ్ళు ఎట్లాంటి పాలిటిక్స్ ప్లే చేశారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ప్లే చేసే పాలిటిక్స్ ఏదైతే బూర్జువా ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లే చేశారు, కాన్స్టిట్యూషన్ కూడా అట్లాంటి కైండ్ ఆఫ్ బూర్జువా కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేశారు, వేర్ ఇట్లాంటి ఎక్స్ప్లాయిటేటివ్ ప్రైవేట్ ప్రాపర్టీ అనేది కొన్ని మంది చేతిలో అక్యుములేట్ అయ్యే కాన్స్టిట్యూషన్ని తయారు చేశారు. అండ్ దానికోసం వాళ్ళు ఫైట్ చేశారు కూడా. సో ఎప్పుడైతే మనం ఇట్లా వాళ్ళ క్లాస్ క్యారెక్టర్ని, వాళ్ళ ఇంట్రెస్ట్ని అర్థం చేసుకుంటామో అప్పుడు వాళ్ళ యాక్షన్స్ మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. జస్ట్ వాళ్ళ యాక్షన్ని అటాక్ చేయకుండా ఇంకా వెనక్కి వెళ్ళి వాళ్ళు ఎట్లాంటి ఫిలాసఫీ పైన ఇన్స్పైర్ అయ్యారు అని చూస్తే, నెహ్రూ అనే అతను ఫేబియన్ సోషలిజం అనే ఫిలాసఫీ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఇన్ విచ్ వాళ్ళు అనుకునేది ఏంటంటే సోషలిజం అనేది మేబీ ఒక బూర్జువా డెమోక్రసీలోనే మెల్లమెల్లగా రీఫార్మ్స్ తెస్తాము అని. అంబేద్కర్ అనే అతను ఈవెన్ ప్రాగ్మటిజం నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. యూఎస్లో చదివి ప్రాగ్మటిస్ట్ అనేది జాన్ లెవీ అనే అతని టీచర్ నుంచి నేర్చుకున్నారు. దాంట్లో స్టేట్ ఈస్ ద గ్రేటెస్ట్ మీడియేటర్ అని, దేర్ ఇస్ నో థియరీ టు ఎక్స్ప్లెయిన్, దేర్ ఆర్ నో క్లాసెస్, ఇట్స్ జస్ట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అని.
ఇట్లాంటి కొన్ని పాస్టులేట్స్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఫిలాసఫీ అర్థం చేసుకుంటే వాళ్ళ యాక్షన్స్ ఇంకా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అందుకని మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ అన్నా కానీ యాక్షన్స్ అన్నా కానీ బిఫోర్ ఇండిపెండెన్స్ టు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. సో ఇప్పుడు కమ్యూనిస్టులు అనే వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టు 1952 మనకు ఫస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు దే యాక్చువల్లీ వన్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఇన్ హైదరాబాద్. ఈవెన్ దో దే వర్ జైల్డ్, మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ లీడర్స్ వర్ జైల్డ్. ఆ కమ్యూనిస్ట్ మూవ్మెంట్కి క్వెల్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ దే యాక్చువల్లీ హ్యావ్ ద పబ్లిక్ మ్యాండేట్ ఒక రకంగా. బట్ కర్ణాటక అండ్ ఆ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ ప్రిన్సిపల్ స్టేట్స్లో ఆ ప్రాంతంలో ఉన్న ఒకరు లేనందువల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. కానీ బురుగుడు రామకృష్ణారావు ఫస్ట్ సీఎం అయ్యాడు. కానీ బట్ కమ్యూనిస్ట్ హెల్డ్ యాక్చువల్లీ స్ట్రాంగ్ డీసెంట్ మ్యాండేట్ ఇన్ హైదరాబాద్. సో అది ఎలా ఇప్పుడు కమ్యూనిస్ట్ ఇలా ఉన్నారు. సాయుధ పోరాటం 1946 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ అవుట్ లాస్టెడ్ ఈవెన్ ద 1948 పోలీస్ యాక్షన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ ఇట్ ఎండెడ్ ఇన్ 1951. సో ఈ ఈవెంట్స్ ఎలా అయ్యాయి, ఎలా ఎండ్ అయింది, దీని గురించి ఇఫ్ యూ కెన్ త్రో సమ్ లైట్. మనము కమ్యూనిస్ట్ పోరాటం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు గో టు ద రూట్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. దేని గురించి అన్నా మాట్లాడాలంటే వీ హ్యావ్ టు బీ రాడికల్ అబౌట్ ఇట్. టు బీ రాడికల్ మీన్స్ టు గెట్ టు ద రూట్ ఆఫ్ ద ఇష్యూ. ఇట్లా వెళ్తే ఇండియాలో కమ్యూనిస్ట్ పార్టీ అనేది 1921లో ఫామ్ అయింది. కానీ మొదటి నుంచి ఇండియన్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్కైనా పార్టీకైనా ఉన్న ఒక ఐడియాలజికల్ వీక్నెస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. బికాస్ కమ్యూనిస్ట్లో మనం వాడే అవర్ వెపన్ ఈస్ నథింగ్ బట్ మార్క్సిజం, విచ్ ఈస్ ద సైన్స్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్. దాని గురించి మనము అర్థం చేసుకోవాలంటే ఒక డీప్ స్టడీ ఉండాలి. డీప్ స్టడీ ఆఫ్ నాట్ ఓన్లీ ద థియరీ బట్ ద కండిషన్స్ ఆఫ్ వేర్ వి లివ్ టు అప్లై ద థియరీ ఆన్ అవర్ కండిషన్స్. ఇది లేదు అని కూడా మనం పర్టికులర్గా వాళ్ళ ఇండివిజువల్స్ని బ్లేమ్ చేయడం కాదు. ఎందుకు లేదు అని కొన్ని అబ్జెక్టివ్ కండిషన్స్ కూడా అర్థం చేసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టే వీఆర్ ఏ వెరీ లార్జ్ కొలోనియల్ హిస్టరీ. అంటే మన రియల్ హిస్టరీ నుంచి ఒక 200 years దేర్ వాజ్ అ కంప్లీట్ బ్రేకేజ్. And this colonial education and this whole system was where we were educated and we thought we were taught whatever we knew. Atlanti time lo you can understand their ideological weakness in this kind of perspective. Endukaithe undo at the same time literacy rate anedi chaala takkuva undedi. తెలంగాణలోనే 8-9% ఎంతో ఉండేది. సో ఈ కమ్యూనిస్ట్ క్యాడీ అనేవాళ్ళు చాలా ప్యాషనేట్గా చాలా వాళ్ళ లైఫ్ ఇచ్చి పోరాడారు నిజమే. కానీ ఈ క్యాడర్ని లీడ్ చేసే లీడర్షిప్ కూడా ఒక ఐడియాలజికల్ వీక్నెస్ ఉండడం వల్ల ఒక ప్రాపర్ పార్టీ ఈ ఐరన్ స్టీల్ టెంపర్తో బోల్షెవిక్ స్టైల్లో ఒక పార్టీ ఫామ్ కాలేదు. ఆ పార్టీ అట్లా బోల్షెవిక్ స్టైల్లో డెమోక్రాటిక్ సెంట్రలిజంలో ఫామ్ కావడానికి కూడా ఒక డికేడ్ పైన పట్టి, అది కూడా బ్రిటిష్ వేరే కమ్యూనిస్ట్ పార్టీ లెటర్ పంపి క్రిటిసైజ్ చేసినాక అప్పుడు ఫామ్ అయ్యారు. అట్లా ఫామ్ అయినాక కూడా ఈ డెసిషన్స్ అనేవి అంత కరెక్ట్గా తీసుకోలేడు అండ్ ఇన్ సైంటిఫిక్ వే తీసుకోలేడు. సైన్స్ అంటే ఏంటి, మనం ఏమన్నా ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీలో కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తే ఒక ఫినామినల్ని స్టడీ చేసుకొని ఆ ఫినామినల్ స్టడీ చేసిన కాన్సెప్ట్స్ మనం తీసుకొని దానిపైన అప్లై చేసి వీ విల్ సీ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్. ఇఫ్ ఇట్స్ నాట్ వర్కింగ్ వీ గో బ్యాక్ టు ద బేసిక్, స్టడీ ఇట్ అగైన్, సీ వై ఇట్స్ నాట్ వర్కింగ్. ఇన్ ద సేమ్ వే మార్క్సిజం ఇస్ అ టూల్ ఆఫ్ చేంజ్. ఇట్ ఈస్ నాట్ వేరే ఐడియాలజిస్ట్ లాగా మార్క్సిజం ఇస్ నాట్ ద సేమ్. ఎందుకంటే దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ యూస్ టు ఎఫెక్ట్ టు చేంజ్ ద సొసైటీ ఇట్ సెల్ఫ్ ఇన్ అ మోర్ ప్రోగ్రెసివ్ వే. అలాంటప్పుడు వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ద సేమ్ వే దట్ సైన్స్ వర్క్స్. వే అక్వైర్ నాలెడ్జ్ బై దిస్ కైండ్ ఆఫ్ అనాలిటిక్స్ అండ్ ఒక కాంక్రీట్ ఫ్యాక్ట్స్ అనేవి తెచ్చుకొని ఒక మన సొసైటీలో ఉన్న క్లాసెస్ అన్ని స్టడీ చేసి అట్లా చేయాలి. అట్లా అవ్వలేదు. అయినా కానీ వాళ్ళు చాలా పోరాటం చేశారు. ఆ పోరాటంలో ఏమైందంటే ఆ కమ్యూనిస్ట్ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా కొన్ని విభజనలు వచ్చినాయి. దేర్ వాస్ లెఫ్ట్ డివియేషన్ అండ్ రైట్ డివియేషన్స్ ఇన్ కమ్యూనిస్ట్ లీడర్షిప్ ఆల్సో. అంటే లెఫ్ట్ డివియేషన్స్ అంటే రండి అలాంటి వాళ్ళు ఎట్లా అనుకున్నారంటే ఈ తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొని సోవియట్స్ లాగా మనము మొత్తం అర్బన్స్లో ఏమో వర్కర్స్ స్ట్రైక్స్ చేసి కంట్రీ మొత్తంలో ప్రెజెన్స్ని ఇంకా రైజ్ చేయించి వీ షుడ్ డూ డెమోక్రాటిక్ అండ్ సోషలిస్ట్ రెవల్యూషన్ అట్ ద సేమ్ టైం అనే ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్లారు. కానీ ఇది చేయడానికి ముందు బోల్షెవిక్స్ అనేవాళ్ళు డికేట్స్గా దే వర్ ఆర్గనైజింగ్ ద మాసెస్. ఆ ఆర్గనైజేషన్ లేకుండా స్పాంటేనియస్గా వెళ్తే ఇట్ బికమ్స్ అ కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ కైండ్ ఆఫ్ యాక్షన్. అట్లా ఒక 2-3 ఏళ్ళు అయింది. ఆ 2-3 ఏళ్ళు అయినప్పుడు అదే టైంలో ఆంధ్రాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చెప్పారు ఇట్లా కాదు, మనం ఇప్పుడున్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అది సోవియట్ కంటే చైనాకి కొంచెం క్లోజ్గా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా కొలోనియల్కి అగేన్స్ట్గా ఫైట్ చేస్తున్నారు. సో మా ఊళ్ళగా 2 స్టెప్ అడాప్ట్ చేసుకున్నాం. ముందు డెమోక్రాటిక్ రెవల్యూషన్ వెళ్ళి దాని తర్వాత సోషల్ రెవల్యూషన్ వెళ్దామని అండా కమిటీ వాళ్ళు కూడా అన్నారు.
అది 2-3 ఏళ్ళు సరిగా తీసుకోలేదు. కానీ చైనాలో మావో కమ్యూనిస్ట్ లీడర్ చైనా ఎస్టాబ్లిష్ చేసినాక అప్పుడు కామెంటర్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ బట్టి అప్పుడు అడాప్ట్ చేసుకున్నారు. కానీ అప్పటికే 1950 అయిపోయి కొంచెం లేట్ అయింది. ఆ లేట్ అయినప్పటికీ చాలా నష్టం జరిగింది. సో ఇలాంటి టైంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు లీడర్షిప్ కూడా ఈ డెసిషన్స్ అనేవన్నీ వేరే బయట నుంచి వచ్చినప్పుడు తీసుకోవడము ఇట్లా చేయడము, ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ ఐడియాలజికల్ వీక్నెస్. బట్ స్టిల్ ఇట్లా చేసిన కూడా అక్కడున్న క్యాడ్రే వాళ్ళు చాలా మోటివేటెడ్ ఉండే, చాలా మందిని కోల్పోయినా కూడా ఇంకా పోరాడదాం అనే స్థితిలో ఉండే. విలేజెస్ని వాళ్ళు తీసుకొని ఇట్లా కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఎస్టాబ్లిష్ చేసినాక కూడా ఫారెస్ట్లోకి వెళ్ళి ఇంకా పోరాటం కొనసాగించడానికి, వేరే విలేజెస్కి వెళ్ళి వేరే స్టేట్స్కి వెళ్ళి స్ప్రెడ్ చేయడానికి కూడా రెడీగా ఉండే టు ఆర్గనైజ్. అలాంటి టైంలో మనము అప్పుడున్న ఆంధ్ర పార్టీ అనుకున్నట్టు మొత్తానికి మావో చైనా లాగా ఉంది అని కూడా అనుకోనేమో. ఎందుకంటే మావో చైనా అప్పుడు సెమీ ఫ్యూడల్ సెమీ కొలోనియల్లో ఉండే, వాళ్ళు మనలాగా మొత్తానికి కొలనైజ్ కాలేదు. భాగాలు బ్రిటిష్ ఉంటే అక్కడ పోర్చుగీస్ ఉండడం, చాలా భాగాల్లో వాళ్ళ సొంత వార్లాట్స్ ఫ్యూడల్ వార్లాట్స్ ఉండడం, అందుకే సెమీ ఫ్యూడల్ సెమీ కొలోనియల్ అట్లానే మోడ్లో ఉండేవాళ్ళు. సో అట్లానే ఉందని కూడా మనం అనలేము. సో అట్లానే కంటిన్యూ అయితే మనకి ఒక డెమోక్రాటిక్ రెవల్యూషన్ అప్పటికే వచ్చి చాలా ఫాస్ట్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వచ్చి సోషలిస్ట్ రెవల్యూషన్ వైపు వెళ్తుందని కూడా మనం చెప్పలేము. కానీ అట్లా చేస్తుంటే ఒక ఆర్గనైజ్డ్ మూవ్మెంట్ బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉండేది. అట్లీస్ట్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అన్న ఆ పోరాటం చూసి నెహ్రూ గవర్నమెంట్ బూర్జువా గవర్నమెంట్ భయపడి డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫాస్ట్గా ఇచ్చే ఛాన్సెస్ ఉండేవి. కానీ అది చేయలేరు. అది చేయలేదని ఇప్పుడు విత్ దిస్ నాలెడ్జ్ మనం చూస్తే కొంచెం ఆబ్వియస్గా అనిపిస్తుంది, బికాస్ ఆఫ్ దిస్ ఐడియాలజికల్ వీక్నెస్, బికాస్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. బట్ ఇట్ కుడ్ హ్యాపెన్. కానీ అట్లా అని చెప్పి దాన్ని మనం టోటల్గా డిస్కస్ చేయలేము. దాని నుంచి ఇప్పుడు మనం నేర్చుకునేవి కూడా చాలా ఉన్నాయి. సో పాయింటెడ్ క్వశ్చన్స్ వాస్, ఇప్పుడు 1951లో మన తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఆగిపోయింది అంటున్నాం. బట్ వాట్ క్రిటిక్స్ అంటే ఈ సాయుధ పోరాటాన్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఏమంటారంటే, మనం ఇప్పుడు ఏం చెప్తున్నాము, ఇండియన్ గవర్నమెంట్ హ్యాడ్ 2 aims. వన్ వాజ్ రజాకార్స్ అండ్ బేసిక్గా నువ్వు చెప్పేది ఏంటంటే ద మెయిన్ ఇంటెన్షన్ వాస్ టు క్వెల్ ది కమ్యూనిస్ట్ లెడ్ పెజెంట్ మూమెంట్. బట్ ఇప్పుడు నేను అడగాలనుకుంటుంది ఏంటంటే, బట్ వాట్ దే సే ఇస్ దట్ ఇట్ టుక్ ఎ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్టర్ 1948. 46 నుంచి 48 వరకు ఒక ఫామ్లో ఉంటే దేవర్ యాక్చువల్లీ ప్రో పీపుల్ అని ఉంది, ఇట్ టుక్ ఎ డిఫరెంట్ ఫామ్ అని వాళ్ళు చెప్తారు. సో దట్స్ వై ఇండియన్ గవర్నమెంట్ హ్యాడ్ టు డూ దట్ అని అంటారు. సో దానికి నీ ఆన్సర్ ఏంటి? మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ రావాలి. వాళ్ళ ఏం అప్పుడు ఏంటి, ఈ దొరల నుంచి ల్యాండ్ లాన్స్ నుంచి మళ్ళీ ల్యాండ్స్ తీసుకోవడమే కదా. ఆ డిఫరెంట్ ఫార్మ్ తీసుకున్నారు కూడా అందుకనే కదా. వాళ్ళ డెమోక్రాటిక్ రైట్ ఏదైతే ఉందో ఫర్ దే ల్యాండ్ టు ద టిల్లర్స్ అనే అప్పుడు డిమాండ్, దున్నేవాడిదే భూమి అనేది దీని డిమాండ్ అప్పుడు. ఇప్పుడు నేను ఆ డిమాండ్ సరిపోతుందని నేను నమ్మను. బికాస్ ఇప్పుడు ఒక ఎకరం వచ్చినా 2 ఎకరాలు వచ్చినా దానిపైన సబ్సిస్టెన్స్ కుదరదు. అట్లా ఉన్న వాళ్ళు కూడా అమ్మేసి ఇప్పుడు సిటీకి వచ్చి వాళ్ళు ఏదో ఒక ఈ క్యాపిటలిస్ట్ జాబ్స్ ఏదో ఒకటి చేసి వేజ్ లేబర్ చేయడానికి చూస్తున్నారు. సో అప్పుడు డిమాండ్ మాత్రం అప్పుడు కరెక్ట్ డిమాండ్. కానీ ఆ డిమాండ్ని వాళ్ళు వదలలేదు కాబట్టి ఇట్లా అయింది. వాళ్ళు వెళ్ళి ఫోర్స్ఫుల్గా తీసుకొని మళ్ళీ దొరలు తెప్పివ్వాలి అని. వాళ్ళు కాంగ్రెస్ సభ అప్పుడు తెలంగాణలో జరిగినప్పుడు చాలా మంచిగా చెప్పారు, ఏంటి దొరలు బానిసలు కలిసి అన్నదమ్ముడిలాగా ఉండాలి, పనోళ్ళు దొరలు కలిసి. అంటే ఏం మాట్లాడుతున్నారు? అప్పుడు వాళ్ళు చేసే ఎక్స్‌ప్లాయిటేషన్ వెట్టి సిస్టమ్ ఎట్లా ఉండేది, కంప్లీట్ అర్థం కైండ్ ఆఫ్ సిస్టమ్. వాళ్ళ ల్యాండ్ ఉన్నది ఎక్స్ప్లెయిన్ బిట్ అబౌట్ వెట్టి చాకరీ ఆల్సో. ఆ వెట్టి చాకరీ అంటే వేరే కంట్రీస్లో కూడా ఇట్లా అయింది. సర్వ్దమ్ అనే మోడ్లో దే డు నాట్ ఓన్ ఎనీ పీస్ ఆఫ్ ల్యాండ్. ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ వాళ్ళు ఇట్లా ల్యాండ్లో పని చేస్తారు. వాళ్ళు అది చేసేందుకు మినిమమ్ వాళ్ళు తినడానికి వాళ్ళ సబ్సిస్టెన్స్కి ఏదో ఒకటి ఇస్తారు. అది కాకుండా దే డు నాట్ హ్యావ్ ఎనీ రైట్స్. అండ్ ఎట్లా అంటే ఇట్ ఈస్ నాట్ ద సేమ్ యాజ్ ది క్యాపిటలిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఇప్పుడు జరుగుతున్న పెట్టుబడిదారి వ్యవస్థలో కూడా ఫార్మింగ్ జరుగుతుంది, అగ్రికల్చర్ జరుగుతుంది. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు భూస్వాములు అనేవాళ్ళు పైన మోనార్క్ నుంచి కంట్రోల్ ఉండేవాళ్ళు, రెంట్ ఇన్ కైండ్ తీసుకునేవాళ్ళు. ఏదైతే సర్ప్లస్ మొత్తం ప్రొడ్యూస్ అయిందో వాళ్ళు తీసుకొని పైకించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇదే 1951లో అయిపోయినాక నెహ్రూ ఒక ఛాన్స్ ఇచ్చారు ఈ దొరలందరికీ. వాళ్ళు ల్యాండ్ ఇండియన్ ఆర్మీతో మళ్ళీ కబ్జా చేసుకొని దొరలకి ఇచ్చినాక మీరు ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్ నుంచి క్యాపిటలిస్ట్ ల్యాండ్ లార్డ్స్గా మారండి అని ఒక ఛాన్స్ ఇచ్చారు. దీన్ని ప్రష్యన్ పాతాలు కూడా అంటారు. అప్పుడు జర్మనీలో ప్రష్యాలో కూడా డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనేవి ఇట్లా వచ్చినాయి. కొన్ని కంట్రీస్లో విప్లవం ద్వారా వచ్చినాయి, చైనాలో సోవియట్లు డెమోక్రాటిక్ రిఫార్మ్స్ విప్లవం ద్వారా వచ్చినాయి. కానీ కొన్ని కంట్రీస్లో ఫ్యూడల్ నుంచి బూర్జువా డెమోక్రసీస్కి పీస్ఫుల్ ట్రాన్సిషన్స్ కూడా జరిగినాయి. అట్లాంటి ప్లేస్లో ఇట్లా కూడా అయింది. ఎట్లా అంటే ఫ్యూడల్ లార్డ్స్కి ఒక ఛాన్స్ ఇచ్చారు, మీరు క్యాపిటలిస్ట్ అవ్వండి, ఇట్లా అవ్వన్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, క్యాపిటలిస్ట్ ల్యాండ్ లార్డ్ అనేవాడు క్యాపిటలిస్ట్ ఫార్మర్కి తన ల్యాండ్ రెంట్కి ఇస్తాడు. బట్ రియల్గా చూసుకుంటే దే కెన్ బీ ద సేమ్ పర్సన్, క్యాపిటలిస్ట్ ఫార్మర్ అనే ల్యాండ్ లార్డ్ అన్నా కానీ
ఆ క్యాపిటలిస్ట్ ఫార్మర్ అనేవాళ్ళు రైతు కూలీని పెట్టుకొని వాళ్ళకి ఇంత వేజ్ లేబర్ ఇచ్చి ఇంత పని చేయించుకుంటారు. బట్ ఆ కాంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్ చాలా తక్కువ అగ్రికల్చర్లో యాజ్ కంపేర్ టు మెషినరీస్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ వేర్ దే హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్. దీంట్లో అంత ఉండదు కాబట్టి దే ఎర్న్ సూపర్ ప్రాఫిట్స్. సో దిస్ క్యాపిటలిస్ట్ ఫార్మర్స్ చాలా చాలా రిచ్గా ఉంటారు. ఇప్పుడు మనం చూస్తే ఈ సో కాల్ ఫార్మర్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ దాన్ని ఫూలిష్గా చాలామంది కమ్యూనిస్ట్ కూడా సపోర్ట్ చేస్తున్నారు వితౌట్ డూయింగ్ అ క్లాస్ అనాలిసిస్ అండ్ ఆఫ్ ద ఫార్మర్స్ దెమ్సెల్వ్స్. అక్కడికి వెళ్తే బెంజ్ కార్లో బిఎండబ్ల్యూస్లో ఫార్మర్స్ వస్తారు, చాలా రిచ్గా ఉంటారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ల్యాండ్లెస్ రైతు కూలీని లేకపోతే స్మాల్ ఫార్మర్స్ని ఎక్స్ప్లాయిట్ చేసిన దగ్గర నుంచి వస్తుంది. సో అది ఒక డిఫరెంట్ టాపిక్. ఎంఎస్పీ అనేది ఆ స్మాల్ ఫార్మర్స్కి ల్యాండ్లెస్ ఫార్మర్స్కి సపోర్ట్ చేయదు, ఓన్లీ రిచ్ ఫార్మర్స్కే సపోర్ట్ చేస్తూ. ఇంకోవైపు ఉన్న కార్పొరేటైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కార్పొరేట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో వర్కింగ్ క్లాస్ రెండు పొజిషన్స్ తీసుకోకూడదు. కానీ అట్లా చూసుకుంటే మనకు అర్థమవుతుంది డిఫరెన్స్. అప్పుడు ఎట్లా ఉన్నాం, అప్పుడు ఏంటంటే ఫోర్స్గా బై ద యూస్ ఆఫ్ దిస్ ఫోర్డ్ వాళ్ళు ఫోర్స్ఫుల్గా చేశారు. ఇప్పుడు ఇట్ గోస్ అండర్ దిస్ ఎకనామిక్ కోఎషన్. అక్కడక్కడ కొంతమంది ఇంకా ఫోర్స్ వాడచ్చు త్రూ దేర్ యూస్ ఆఫ్ పవర్ అండ్ వెల్త్, బట్ ద డామినెంట్ సిస్టమ్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ క్యాపిటలిజం ఈవెన్ ఇన్ అగ్రికల్చర్. సో అట్లా చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అండ్ ఆ ఫోర్స్ వాడడం వల్ల మనము చాలా పాపులర్ తెలంగాణ మూవీ కూడా ఉంది మా మూవీ అని, నరసింహరావు అండ్ గౌతమ్ గోడ్సే గారు చేశారు. ఆ మూవీలో కూడా కొన్ని సిచ్యుయేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా బుక్స్ కూడా వచ్చినాయి. సో మనం చూడొచ్చు ఎట్లాంటి అత్యాచారాలు చేశారు ఉమెన్ పైన, ఎట్లా ట్రీట్ చేసేస్తారు. చాలామంది ప్రజల్ని, చాలామంది తక్కువ కులం నుంచి వచ్చిన వాళ్ళని కూడా చాలా హీనంగా ట్రీట్ చేశారు. సో అంత ఎక్స్ప్లాయిటేషన్ నుంచి వచ్చిన ఉద్యమం ఇది. సో దీన్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు అదంతా క్రిటిసైజ్ చేయకుండా వైలెన్స్ యూజ్ చేశారన్నా కానీ, లేకపోతే ఇలాంటి మీన్స్ యూజ్ చేశారని క్రిటిసైజ్ చేస్తారు. కానీ ఇంతకుముందు ఉన్న వైలెన్స్ కానీ, ఇంతకుముందు ఉన్న ఎక్స్ప్లాయిటేషన్ గురించి కానీ మాట్లాడరు. ఒకవేళ నిజంగా పీస్ఫుల్గా డెమోక్రాటిక్గా ఇవి మారగలిగితే అది అందరికీ ఒప్పుకుంటారు ఎవరన్నా కానీ. కానీ మనం అది కూడా ప్రశ్నించాలి, అట్లాంటి డెమోక్రసీ అప్పుడుందా, ఇప్పుడుందా, ఎప్పుడైనా ఇట్లాంటి దేశంలో ఉంటుందా అని. మార్క్స్ కూడా అంటారు, if you have a perfect democracy, maybe this revolution can become perfectly peaceful in a democracy where everybody has access to all information. అంతా ఓపెన్గా తెలుస్తుంది. అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరన్నా మనిషి అనేవాళ్ళు దీనికోసం ఓట్ చేస్తారు. కానీ అది లేదు. పీపుల్ ఓట్ అగేన్స్ట్ దేర్ క్లాస్ ఇంట్రెస్ట్, అగేన్స్ట్ దేర్ పొజిషన్స్. దే ఓట్ ఫర్ ద సేమ్ సిస్టమ్ దట్ ప్రాపగేట్స్ దేర్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ అప్రెషన్. అలాంటి టైంలో దెన్ ద మోస్ట్ అప్రెస్డ్ క్లాసెస్ అండ్ groups of identities, they have no choice but to pick up these arms against this kind of terror inflicted by the state. That can be the feudal state, that can be the colonial state, that can be the capitalist state. సో యాక్చువల్లీ చెప్పింది ఒక ప్రాబ్లం ఉంటుంది మన సొసైటీస్లో, ఏంటంటే ద రేజ్ ఆఫ్ ది అప్రెస్డ్ ఈజ్ ఈక్వేటెడ్ విత్ ది యాక్షన్స్ ఆఫ్ ది అప్రెసర్. అంటే వీళ్ళది రియాక్షనరీ రేజ్, బికాస్ వాళ్ళకి అనగదొక్కుతున్నప్పుడు దే న్యాచురల్గా రియాక్ట్. ఆ రియాక్షన్ని కూడా ది ఈక్వేట్ విత్ వాళ్ళు చేశారు, వాళ్ళు చేసిందే మీరు చేస్తున్నారు అని. బట్ దే హ్యావ్ నో చాయిస్. అండ్ ఇప్పుడు ఇంత వెట్టి చాకరీ గురించి మాట్లాడుతున్నాం, నాకు ఒకటి చెప్పాలనిపించింది. బికాస్ మోస్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ సింప్లిస్టిక్ అనాలిసిస్ చేస్తారు. ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ దీస్ ఆపరేషన్ పోలో కానీ, హైదరాబాద్ మర్జర్ ఇంటూ ఇండియన్ యూనియన్ కానీ, దీంట్లో సింప్లిస్టిక్ అనాలిసిస్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ హిందూస్ బీ ఫ్రీ ఫ్రమ్ ముస్లిం రూల్ అలా అని. బట్ వెట్టి చాకరీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఐ హ్యావ్ టు టెల్ వ్యూవర్స్ ఇది, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1923లో హీ యాక్చువల్లీ అబాలిష్డ్ వెట్టి చాకరీ. హీ యాక్చువల్లీ సెడ్ దట్, బట్ ఈ జమీందార్స్ కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు కూడా చాలా బలంగా చెప్పేవాడు. హీ యూస్ టు కాషన్ దెమ్ ఆపేయండి అని చెప్పి. అంటే ఇక్కడ ఏంటి, వెట్టి చాకరీ అనేది ముస్లిమ్స్ రూలర్ ఎవరైతే తిడదామో మనమో, ఈ అగ్రీ ఆస్క్డ్ టు అబాలిష్, బట్ వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ సింప్లిస్టిక్ అనాలిసిస్. ముస్లిం రూలు వీళ్ళు వాళ్ళు అప్రెస్ చేస్తారు. ఈ మధ్యలో ఉండే ఇంటర్మీడియట్స్, ఈ జమీందార్సు, జాగీర్దార్సు, దేశ్ముఖ్స్, వీళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. సో ఇప్పుడు వెట్టి చాకరీ అనేది వాళ్ళు కూడా చేసేవాళ్ళు కాదు, ముస్లిమ్స్ కూడా చేసేవాళ్ళు కాదు. అఫ్కోర్స్ వాళ్ళు చేసిన అట్రాసిటీస్, వాళ్ళు చేసిన ఎక్స్ప్లాయిటేషన్ ఉంది. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. ఇప్పుడు రజాకర్ అనే మూవీలో ఒక్కొక్కటే యాంగిల్ చూపిస్తారు. ఇప్పుడు దే ట్రై టు మ్యానుఫ్యాక్చర్ ఇలాంటి కన్సెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. రజాకర్ లాంటి సినిమాలు జనాలు ఎందుకు చూడట్లేదు, అలాంటి కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు ఇన్ డిఫరెంట్ కేస్. సో ఈ ఆర్ట్ త్రూ ఇలా ఒక కైండ్ ఆఫ్ హిస్టరీ, అందరూ పాపులర్గా నమ్మే హిస్టరీని క్యాష్ చేసుకొని వెళ్తూ ఉంటారు. సో మా భూమి ఈజ్ వన్ కైండ్ ఆఫ్ మూవీ దట్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్, బికాస్ ఇట్ షోస్ ది రేజ్ ఆఫ్ అప్రెస్డ్ అండ్ ఇట్ షోస్ ది యాంగిల్ ఆఫ్ అప్రెస్డ్, అంటే వాళ్ళ సైడ్ చెప్తుంది.
తప్పకుండా మీరు చెప్పినట్టే లైక్ ఒకవేళ నిజాం ఎంపరర్ అట్లా చెప్పినా కానీ ఆ సిస్టమ్ అది ఇట్ నీడెడ్ టు ప్రాపగేట్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ కాబట్టి ఇట్ కంటిన్యూ. ఎట్లయితే ఇప్పుడు మన గవర్నమెంట్ కొన్ని ప్రాక్టీసెస్ కాదు అని చెప్పినా కానీ రియాలిటీలో చాలా అవుతా ఉంటాయి. ఇప్పుడు లౌరీ అన్నా కానీ అనుకోవచ్చు, మాన్యువల్ స్కావెంజింగ్ అనుకోవచ్చు, చైల్డ్ మన గర్ల్ చైల్డ్ మ్యారేజ్ అవ్వచ్చు. ఇప్పుడు చాలా వరకు తగ్గినా కానీ సమ్ కార్నర్తో ఇంకా జరుగుతుంది. అండ్ సమ్ వర్కర్ ప్రాక్టీసెస్ గురించి చాలా అమల్లో ఉన్నా కానీ ఇట్ ఈస్ నాట్ ఫాలో. ఎందుకంటే అది ఫాలో అయితే ఈ సిస్టమ్ కంటిన్యూ చేయడం మనకు కష్టం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఉన్నాయి కూడా తీసేస్తున్నారు. మోదీజీ కొత్త లేబర్ లాస్ ఇచ్చారు. నేను మజ్దూర్ నెంబర్ 1 అని చెప్పుకుంటారు, నేను వర్కర్స్కి చాలా గొప్ప ఫ్రెండ్ అని చెప్పుకునే మోడీ సెక్షన్ 4 లేబర్ లాస్లో మనకి రైట్ టు యూనియనైజ్ని చాలా రెస్ట్రిక్ట్ చేసి, ఇప్పుడు మన యూనియన్ ఫామ్ కావాలన్నా వెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవడం, ఒక స్ట్రైక్ చేయాలన్నా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడం, ఇట్లాంటి చాలా అథారిటేటివ్ లాస్ తీసుకొచ్చి వర్కర్స్ రైట్స్ని ఇంకా తీసేస్తున్నారు. ఆయన చెప్తాను, నేను చాలా సింపుల్ చేశాను. సింపుల్ చేయడం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రిమూవింగ్ దిస్ క్లాసెస్ దట్ గివ్ వర్కర్స్ ప్రొటెక్షన్, సేఫ్టీ లాస్ ఇట్లా తీసేసి దిస్ సో దట్ దిస్ సిస్టమ్ కెన్ ప్రాపగేట్ ఇట్ సెల్ఫ్. అండ్ ఎందుకు అట్లా చేయాల్సి వస్తున్నాను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏదన్నా కానీ ఇఫ్ సిస్టమ్ హ్యాస్ టు వర్క్, ఒక నెట్ ప్రొడ్యూసర్స్ ఉంటారు విచ్ మే ప్రొడ్యూస్ ఎనీథింగ్ విచ్ ఆర్ ఇంటరాక్షన్స్ విత్ నేచర్, అండ్ వాళ్ళని మేనేజ్ చేసే మేనేజర్ గ్రూప్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ క్లాసెస్ ఎవాల్వ్ అయ్యే కొద్దీ ప్రొడ్యూసర్స్ వర్కర్స్ ప్రెజెన్స్ అవ్వడం, దీస్ మేనేజర్స్ మోర్ అప్రెసివ్ ఫార్మ్స్ తీసుకోవడం, హైరార్కల్ ఫార్మ్స్ తీసుకుంటారు. ఆ ప్రొడ్యూస్ చేసిన దానిలో కొంచెం మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడానికి అంటే మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్లో టూల్స్లో అన్నా ఇన్వెస్ట్ చేయడానికి అండ్ లేబర్లో ఇన్వెస్ట్ చేయడానికి, మిగిలిన సర్ప్లస్ వాళ్ళు తీసుకొని వేరే ఇన్వెస్ట్మెంట్స్ క్రియేట్ చేయడానికి ఇట్లా వాడుకోవాలి. ఇలా సిస్టమ్ ఏదైనా సస్టైనబుల్ అవ్వాలంటే దిస్ సైకిల్ హ్యాస్ టు కీప్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. సో ఈ సైకిల్ అనేది మనం లాజికల్గా ఆలోచిస్తే ఆబ్వియస్లీ ఇట్ కెనాట్ గో ఆన్. ఫ్యూయల్ సిస్టంలోనే ఆలోచిద్దాం. వాళ్ళు తీసుకున్నది వీళ్ళకి ఇన్నఫ్ ఇస్తున్నారా, వీళ్ళ సబ్సిస్టెన్స్ కోసం కాదు, వాళ్ళు మనుషుల్లాగా బ్రతకడానికి. అట్లా బ్రతకడానికి ఇవ్వనప్పుడు ఎట్ సమ్ పాయింట్ ద అప్రెస్ గ్రూప్ వాళ్ళకి అనిపిస్తుంది మేము కూడా మనుషులమే కదా, మేము ఎందుకు మనుషుల్లాగా ఉండకూడదని. ఇప్పుడు స్పార్టకస్లో అయిన స్లేవ్ రిబెలియన్ గురించి ఆలోచిద్దాము. మొదట్లో స్లేవ్స్గా పుట్టినప్పుడు వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నాము ఏంటి అని. వాళ్ళు బ్రతుకుతున్నారు, సంఖ్యలో ఉన్నారు, వాళ్ళు చెప్పింది చేస్తున్నారు. ఏదో ఒక పాయింట్లో ఒక రియలైజేషన్ వస్తుంది మనం కూడా మనుషులమే కదా, ఎట్లా అని చేయాలి కదా, అప్పుడు తిరగబడతారు. సో దిస్ ఈస్ ద న్యాచురల్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ క్లాస్ సొసైటీ. ఎప్పుడైతే వెన్ పీపుల్ రియలైజ్ దట్ దే ఆర్ అప్రెస్డ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ వెరీ ఫ్యూ పారాసిటిక్ క్లాస్, దెన్ ద మెజారిటీ విల్ రైజ్ అప్. సో ఇందుకనే చాలా కింగ్డమ్స్ అన్నీ పడతా ఉంటాయి, సివిలైజేషన్స్ పడతా ఉంటాయి, కొత్త వస్తూ ఉంటాయి. ఇప్పుడున్న ఏంటంటే దిస్ కైండ్ ఆఫ్ మెటీరియలిస్టిక్ క్లాస్ అనాలిసిస్ ఇస్ మిస్సింగ్. సో ఈ సివిలైజేషన్ గొప్ప కాబట్టి వాళ్ళు వచ్చారు, ఈ రూరల్ చెత్త కాబట్టి వాళ్ళు పడిపోయాడు. సో అశోక ఇట్లా చేశాడు కాబట్టి వాళ్ళు గొప్పగా ఉన్నారు, లేకపోతే అక్బర్ ఇట్లా చేశారు కాబట్టి గొప్ప ఉన్న తర్వాత వాళ్ళు చేయలేదు కాబట్టి పడిపోయారు. దిస్ ద న్యాచురల్ కాంట్రడిక్షన్స్ విత్ ఇన్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ దట్ కాసెస్ జస్ట్ పీపుల్ టు రైజ్ అప్ ఇన్ సచ్ అ వే దట్ కాసెస్ ఇస్ డిస్సాటిస్ఫాక్షన్ టు గ్రో. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనం అప్పుడున్న ఫ్యూడల్ దాంట్లో ప్రెసెన్స్ కూడా రియలైజ్ అయ్యి తిరగబడ్డారు. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు క్యాపిటలిజంలో కూడా అట్లానే జరుగుతుంది. అండ్ మనం అది కూడా చూస్తున్నాం, ఏదైతే నేపాల్లో అవుతుందో, ఏదైతే బంగ్లాదేశ్లో అయిందో, శ్రీలంకలో అయిందో, ఇండోనేషియా, సర్బియా ఇలాంటి ప్రాంతాల్లో చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉద్యమాలు దాని గురించి సరిగా అర్థం చేసుకోకుండా, బికాస్ దేర్ ఇస్ నో ప్రోగ్రెసివ్ మార్క్సిస్ట్ ఆర్ సోషలిస్ట్ కైండ్ ఆఫ్ ఫోర్స్ టు గైడ్ దమ్ టువర్డ్స్ అ బెటర్ చేంజ్. ఈ లేని సమయంలో సమ్ అదర్ సెక్షన్ ఆఫ్ ద బూర్జువాసీ, వేరే పాలకుల్లోనే వేరే వాళ్ళు వచ్చి నేను ఇంకా బెటర్గా చేస్తా, ఉన్న సిస్టమ్ని నేను కరప్షన్ లేకుండా చేస్తా, నేను బెటర్గా చేస్తానే అబద్ధాలతో వీళ్ళని మైమర్చి లెస్సర్ ఈవిల్ అనుకొని తేవడం. లేకపోతే ఈవెన్ రియాక్షనరీ ఫోర్సెస్, రియాక్షనరీ అంటే ఇట్ ఇస్ ఆపోజిట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ బేసికలీ. ఇట్లాంటి రియాక్షనరీ ఫోర్సెస్ విచ్ టెల్ దట్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు సమ్ కైండ్ ఆఫ్ మిటికల్ గ్లోరియస్ పాస్ట్. ఈవెన్ మన బీజేపీ ఫాసిస్ట్ కూడా వాడతారు, ఎప్పుడో గ్లోరియస్ పాస్ట్ ఉంది అక్కడికి వెళ్ళిపోవాలి అనే ఒక భ్రమలో బ్రతికేలాగా చేస్తారు. సో అట్లాంటి రియాక్షనరీ ఫోర్సెస్, రిలీజియస్ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్, ఆ టైంకి వెళ్ళిపోయినాము అప్పుడు పర్ఫెక్ట్గా ఉండేది, అట్లా పాటిస్తే బాగుంటుంది అనే ఇలాంటి డాగ్మాలో, రిలీజియస్ డాగ్మాలో ఉన్న ఫోర్సెస్ దేర్స్ ఛాన్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ దెమ్ who are better organized, who have a better grip on the social marcation of the society, they can take power at any time. So that is where the left have failed in many areas of the world. The left have failed in India and in many countries around the world. That is because of this ideological weakness, of this lack of grip with theory, and also with practice in infiltration of Marxist spaces by other bourgeois ideologies, postmodernist kind of thinking, and identity politics. It also by this fragmented kind of politics, which is not seeing
everything as part of a historical kind of continuation of linking it with class struggle that is in part. ఇప్పుడు ఏదన్నా కానీ ఐడెంటిటీ బేస్డ్ సపరేషన్ అన్నా కానీ మనం చూస్తే ఇట్ ఎగ్జిస్ట్, నో బడీ కెన్ డినై ఇట్ ఎగ్జిస్ట్. ఎంత రిచ్ వాళ్ళన్నా కానీ, జస్టిస్ అయినా కానీ, సీఎం అయినా కానీ, దే కెన్ ఫేస్ అప్రెషన్. దానికి అగేన్స్ట్గా మనం మాట్లాడాలి. బట్ యూ హ్యావ్ టు థింక్ రిప్రజెంటింగ్ as the bourgeoisie from your own identity, is it going to help the oppressed people of the same group? Obviously no. You get a seat at the table of exploiters and oppressors. Alan time lo can you free the people who are facing it? No, you become part of it. అది మనం వెస్ట్రన్ కంట్రీస్లో ఆల్రెడీ చూసాము. ఒబామా లాంటి చాలా ప్రోగ్రెసివ్గా కనబడే అతను ఈట్ ఆఫ్ ద మోస్ట్ మామ్స్ ఎవర్ ఇన్ యుఎస్ హిస్టరీ అంటిల్ హిస్ టైమ్. మెనీ అదర్ సో కాల్ మ్యూజిషియన్స్ అన్నా కానీ, ఐడల్స్ అన్నా కానీ, దే కంటిన్యూస్లీ ప్రాపగేట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాపగేండా ఆఫ్ విచ్ ఎవర్ పార్టీస్ ఇన్ పవర్. ఎవరు పవర్లో ఉంటే వాళ్ళని చేస్తారు. ఇప్పుడు మనం చూసుకుంటాం బాలీవుడ్లో అన్నా కానీ, టాలీవుడ్లో కానీ ఈజీగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫ్యాసిస్ట్ ప్రాపగేండా తెలియకుండానే ప్రాపగేట్ చేస్తారు. ఇది కరెక్ట్గా అనుకోవాలి. దట్ ఈస్ దిస్ పవర్ ఆఫ్ ఐడియాస్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళు కంటిన్యూస్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఆ మిథికల్ పాస్ట్ గురించి అయితే యాక్చువల్లీ వీ షుడ్ డూ వన్ ఎపిసోడ్ ఆన్ దట్ మిథికల్ పాస్ట్ గురించి. అండ్ ఆ మిథికల్ పాస్ట్ కూడా ద పాస్ట్ ఇస్ సెలెక్టివ్లీ వెపనైజ్డ్. వాళ్ళకి అనుకూలంగా లేని పాస్ట్ గురించి వాళ్ళు కన్వీనియంట్లీ నెగ్లెక్ట్ చేస్తారు. సో నో బ్యాక్ టు టాపిక్. ఇప్పుడు మనం విలీనం, విమోచనం, విద్రోహం ఇవన్నీ అంటున్నాం. కాంగ్రెస్ హెస్ బ్రాట్ అనదర్ థింగ్ యాజ్ యూజువల్, ప్రజాపాలన దినోత్సవం అంట. యూ నో దట్. సో అలా పెట్టారు. సో నాకు ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే, ఇఫ్ వీఆర్ కాలింగ్ September 17th ప్రజాపాలన దినోత్సవం, September 17th మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఎవరికైంది? మిలిటరీ సెంటర్. సో దట్స్ నాట్ పీపుల్ ఎలక్టెడ్. దాని తర్వాత ఎవరికైంది? 50. దాని తర్వాత ఎంకే వెల్లోది. హీ వాజ్ ఆల్సో అపాయింటెడ్, హీ వాజ్ నాట్ ఎలక్టెడ్ బై పీపుల్. సో అది కూడా ప్రజాపాలన కాదు. 1952లో ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, బట్ అప్పుడు కూడా రాజ్ ప్రముఖ్ అనేవాడు నిజామే ఉన్నాడు. 56 వాజ్ అవర్ ఫస్ట్ ఎలక్టెడ్, అంటే 52 వాజ్ టెక్నికల్లీ అవర్ ఫస్ట్ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్, బట్ 56లో అయింది. సో అసలు September 17 ప్రజాపాలన ఎలా కూడా నాకు తెలియదు. సో వీళ్ళందరూ దే ఆర్ బ్రింగింగ్ అప్ న్యూ టర్మ్స్ టు యాక్చువల్లీ గ్లాస్ ఓవర్ దేర్ పాస్ట్ కానీ ఏదన్నా కానీ కన్వీనియంట్లీ డూయింగ్ దేర్ పాలిటిక్స్, వాళ్ళ నరేటివ్స్కి హెల్ప్ అయ్యేలాగా చేస్తూ మొత్తం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. కానీ దే నాట్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ వాట్ నీడ్స్ టు బి టాక్డ్ అబౌట్. తప్పకుండా. అండ్ కాంగ్రెస్ ఆపర్చునిజం నుంచి మనం స్పెషల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏది దొరికితే అది కోఆప్ చేస్తారు. ఏ కలర్ అప్పుడు ఫ్లేవర్లో అంటే అది తీసుకుంటారు. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది అది ఏదైతే అట్రాసిటీస్ మాసకర్ చేశారో అవి మాట్లాడారు. అండ్ దట్ వాస్ ద ఫస్ట్ బిట్రేయల్ ఆఫ్ ద ఇండియన్ మూమెంట్. ఆ రెవల్యూషనరీ మూమెంట్ని బిట్రే చేసిన కాంగ్రెస్. అండ్ సెకండ్ బిట్రేయల్ గురించి కూడా మనం మాట్లాడాలి. ఏదైతే ఐ థింక్ కాంగ్రెస్ వర్ వోకల్ అబౌట్ ఇప్పుడు తెలంగాణలో, హైదరాబాద్లో కమ్యూనిస్టులని మనం అణిచివేయాలి అని. తప్పని దేవర్ వోకల్, నాట్ ఈవెన్ ఏదో అండర్ టోన్గా అండర్ కవర్గా కాదు, దేవర్ క్వైట్ ఓపెన్. ఎఫ్రైడ్ అక్కడ తెలంగాణలో అయితే ప్రతిలిగర్ అవుతుంది. అప్పుడు మన ల్యాండ్ లార్డ్స్ ఏంటి, మన క్లాస్ ఏం కావాలి, ప్రజల పాలన, పేదవాళ్ళ రాజ్యం వస్తే మనమేమవుతాం అనేది వాళ్ళలో ఉన్న భయం అది ఎప్పటి నుంచో ఉంది. అండ్ అప్పట్లో సోవియట్లో అయినా దాని తర్వాత లోకం మొత్తం అల్లారింది. లోకంలో ఉన్న బూర్జువా సంస్థలు అందరూ భయపడ్డారు. అదే భయం వాళ్ళకు కూడా ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు సోషలిజంనే కోఆప్ చేసిన వాళ్ళు. ఈ మాట వాడడం కూడా ఇది కొట్టేం కాదు. అండ్ వాళ్ళు చేసిన ఈ బిట్రేయలే కాదు, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద కమ్యూనిస్ట్ బిట్రేయల్ ఆల్సో. 51లో కమ్యూనిస్ట్ వాళ్ళు అది వదిలేయడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిట్రేయల్స్ టు ద పీపుల్స్ మూవ్మెంట్స్ ఇట్ సెల్ఫ్. అది వదిలేయడమే కాకుండా టాక్టికల్ రిట్రీట్ చేసి మళ్ళీ మూమెంట్స్, మాస్ మూమెంట్స్ గ్రో చేసి ప్రాపర్గా అప్పుడు నేసెంట్ ఫ్రీ ఇండియా ఆర్ నేసెంట్ ఇండిపెండెంట్ ఇండియాలో క్లాసెస్ అనలైజ్ చేసి మళ్ళీ మూమెంట్ స్టార్ట్ చేయకుండా వాళ్ళు కంప్లీట్గా రెవల్యూషనరీ పార్ట్ని వదిలేసి కంప్లీట్గా ఎలక్టోరల్ వైపు వెళ్ళారు. వాళ్ళు చేసిన రెవల్యూషనరీ పనుల వల్ల ఏదైతే వాళ్ళ కాగ్రే వాళ్ళు ప్రజలు కలిసి చేశారో దానివల్ల వచ్చిన పాపులారిటీని వాళ్ళు కాష్ చేసుకొని దే వెంట్ ఇంటూ కంప్లీట్ ఆపర్చునిజం. దట్ ఈస్ ద రివిజనిస్ట్ అండ్ బిట్రేయల్ హిస్టరీ ఆఫ్ సిపిఐ ఆఫ్టర్ 1951. దాని తర్వాత వచ్చిన స్ప్లిట్ ఏదైతే సిపిఐఎం ఉందో వాళ్ళ ఆరిజిన్లో ద స్ప్లిట్ వాస్ జస్ట్ ద స్ప్లిట్ ఆన్ ఎలక్టోరల్ పాలిటిక్స్ అంతే. అంటే సిపిఐ వచ్చేసి ఎవరు ప్రోగ్రెసివ్ బూర్జువా బయట ఉన్న ఇంపీరియల్ ఫోర్సెస్కి అగెయిన్స్ట్ సోవియట్ వైపు తోద్దామని చెప్పి వాళ్ళు, లేకపోతే సిపిఐఎంఎం వచ్చేసి లేదు ఎవరు మొత్తం బూర్జువా కాబట్టి మన కంట్రీని కూడా రియాక్షనరీ చేస్తాడు, మనం అట్లా కాదు మాస్ మూమెంట్స్ ఎవరికి అగెయిన్స్ట్గా తేవాలని చెప్పి వాళ్ళు అట్లా మాస్ మూమెంట్ తేవాలన్నా కానీ ఓన్లీ ఎకనామికల్లీ ఎలక్టోరల్గానే వాళ్ళు పోరాడారు. వాళ్ళకి ప్రోగ్రామ్ ఆఫ్ రెవల్యూషన్ ఏమీ లేదు.
అదే సిపిఐఎం ఎప్పుడైతే విడిపోయిందో, వన్ ఆఫ్ ది ఫౌండర్స్ పి సుందరయ్య, ఇందాక మీరు చెప్పిన పుస్తకం రాసిన ఆయన, సిపిఐ ఫుల్ రివిజనిస్ట్ అవుతుందని చెప్పి సిపిఐఎం ఫామ్ చేశారు. ఆయనే మళ్ళీ సిపిఐఎం కూడా వదిలేసి వీళ్ళు ఆపర్చునిస్టిక్ రివిజనిస్ట్ అయిపోయారు, ఓన్లీ ఎలక్టోరల్ వైపు వెళ్తున్నారు, ఇప్పుడు బూజా పార్టీస్ అలయన్స్కి వెళ్తున్నారు, యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పి. యునైటెడ్ ఫ్రంట్ అనేది ఎప్పుడు ఉండాలి? ఆఫ్ ఆల్ అప్రెస్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ పీపుల్, నాట్ విత్ ద బూర్జువా ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ పార్టీలతో కాదు, నాట్ విత్ ద ఫాసిస్ట్ ఫోర్సెస్, కమ్యూనల్ ఫోర్సెస్తో కాదు. కానీ వాళ్ళకు కూడా మందటి పలికే స్థితికి వెళ్ళిన సిపిఎం అప్పుడు ఆయన కూడా వదిలేశారు. ఈ రివిజనిస్ట్ టెండెన్సీస్ వల్ల తర్వాత నక్సల్బరీ జరిగింది, అది వేరే రోజు మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తుంది మనకి. సో దీనివల్ల మనం అర్థం చేసుకోవచ్చు ఆ కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ లీడర్షిప్ అనే వాళ్ళు ఎట్లా బిట్రే చేశారని కూడా. అప్పుడు 51లో ఒక నలుగురు కలిసి, ఇద్దరు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు, ఇద్దరు కమ్యూనిస్ట్ పార్టీలో రైట్ డీవియేషన్ ఉన్న అజయ్ ఘోష్ అని ఇంకో ఆయన కూడా వెళ్ళి అప్పుడు స్టాలిన్ ఇంకో ముగ్గురిని సోవియట్ వాళ్ళని కలిసారు, ఒక డిస్కషన్ అయింది. స్టాలిన్ అప్పుడు మీరు వదిలేయండి అని చెప్పాడు అని కొంతమంది చెప్తారు. కానీ స్టాలిన్ అప్పుడు అన్నది ఏంటంటే, మీరు స్టడీ చేయండి, కండిషన్స్ అని బట్టి చేయండి అంటారు. బట్ ఏనాటికి ఇట్లా వదిలేసి ఎలక్టోరల్ పార్టీకి వెళ్ళండి, రెవల్యూషనరీ మీన్స్ వదిలేయండి అని మాత్రం ఎప్పుడు చెప్పడు కూడా. సో అలాంటి టైంలో వీళ్ళు ఆపర్చునిజంని తీసుకొని వీళ్ళు, బికాస్ దే డి నాట్ అండర్స్టాండ్ మార్క్సిజం యాజ్ అ హోల్, ఆ ఐడియాలజికల్ వీక్నెస్ వల్ల, ఆ క్లాస్ స్ట్రగుల్ అర్థం చేసుకోలేక, ఆ ఫిలసాఫికల్ స్ట్రెంత్ లేక వదిలేసి వెళ్ళిన ఆ బిట్రేల్ కూడా మనం అర్థం చేసుకోవాలి. దానివల్ల ఎప్పుడైతే ఇట్లా చేస్తారు కమ్యూనిస్ట్, దానివల్ల పీపుల్ మళ్ళీ ఇట్లాంటి ఉద్యమాలు స్టార్ట్ కావడం కూడా ఇంకా కష్టం అవుతాయి. వాళ్ళు చేసిన బిట్రేల్ అర్థం పెట్టుకొని, ఓకే కమ్యూనిస్ట్ అందరూ ఇంతే అని తెలియని వాళ్ళమ్మ కానీ, లేకపోతే ఎందుకు అట్లా అయిందని సరిగా పరిశీలించకుండా వాళ్ళని బ్లేమ్ చేయడం అవ్వడం కానీ, అప్పుడు కొత్త ఉద్యమాలు రావడం కూడా కష్టం అవుతాయి. సో అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫాసిస్ట్ ఏమో కమ్యూనల్ కలర్ ఇస్తారు, కాంగ్రెస్ వాళ్ళేమో అన్ని కప్పిపుస్తూ ఇలా చేస్తూ ఉంటారు. సో హౌ డు వి టేక్ ఫార్వర్డ్ దిస్ లెగసీ? దీన్ని ఎలా రివైవ్ చేయాలి? ఇప్పుడున్న ప్రజెంట్ రెలవెన్స్లో దీన్ని ఎలా మళ్ళీ ముందుకు తీసుకుపోవాలంటే? తప్పకుండా మనం ఈ లిబరేషన్ కాదు, ఇంటిగ్రేషన్ కాదు, రిప్రెషన్ అని అర్థం చేసుకోవాలి. అక్కడ నిజం లిబరేటర్స్ కాంగ్రెస్ కాదు, ఆర్మీ కాదు, రజాకర్ నిజామ్స్ కాదు, కమ్యూనల్ ఫోర్సెస్ కాదు, అక్కడ రైతాంగ పోరాటం చేసిన రైతులు, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు అని అర్థం చేసుకోవాలి. అట్లానే ఆ పోరాటం నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. అది ఎవరో ఇండివిజువల్గా గన్నులు పిక్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ క్లాస్ ఎనిమిని చంపిన పోరాటం కాదు. చాలా ఆర్గనైజ్డ్ వేలో అందరూ కలిసి వాళ్ళ రైట్స్ కోసం పోరాటం. ఆ క్లాస్ స్ట్రగుల్లోనే భాగంగానే వేరే వేరే కాస్ట్ అప్రెషన్ కానీ, ప్యాట్రియార్కీ కానీ అడ్రస్ చేస్తూ వెళ్ళే పోరాటం. అట్లానే ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఏ అణచివేత, ఏ కాస్ట్ ఆర్ ఏ ప్యాట్రియార్కల్ కిల్లింగ్స్ ఏదన్నా జరిగినప్పుడు కూడా దాన్ని తప్పకుండా మనం ఎదుర్కోవాలి, చాలా మిలిటెంట్గా ఎదుర్కోవాలి. అట్లానే వీ షుడ్ నాట్ డివైడెడ్ ఫ్రమ్ ద క్లాస్ స్ట్రగుల్. ఇప్పుడున్న మన క్లాస్ స్ట్రగుల్ ఏదైతే కొత్త ఫామ్ తీసుకుందాం, పెట్టుబడిదారి వ్యవస్థ, క్యాపిటలిస్ట్ ఫామ్, బట్ ఇట్ ఇస్ స్టిల్ వెరీ అప్రెసివ్ అండ్ ఎక్స్‌ప్లాయిటేటివ్. ఒక దగ్గర వెల్త్ అక్యుములేట్ అవుతుంది, ఇంకో దగ్గర మిసరీ అనేది అక్యుములేట్ అవుతుంది. మనకి 4th లార్జెస్ట్ ఎకానమీ అని ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది, కానీ 10 ఏళ్ళ నుంచి రియల్ వేజెస్ పెరగలేరు కార్మికులకి, రైతు కూలీలకి. వాళ్ళ లైఫ్లో చేంజెస్ ఏం రావు. మేము ఇక్కడ జీడిమెట్ల, బాలానగర్ ఏరియా, వర్కింగ్ క్లాస్ ఏరియాస్లో క్యాంపెయిన్ చేస్తూ ఉంటాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ రెంట్ 5,000, 6,000 చిన్న రూమ్లో బ్రతుకుతారు. తినడానికి ఫుడ్ సరిగా ఉండదు, న్యూట్రిషనస్ ఫుడ్ తినరు. 40% పిల్లలు అందన్నారు ఇండియాలో. అనిమియా అనేది 40-50% ఉమెన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఇలాంటివి మనం ఎందుకు జస్ట్ ఆ డిసీజ్ని ఒకటి చూడడం వాడు, అది లార్జర్ పార్ట్గా చూడాలి. ఇప్పుడు మన హెల్త్ కేర్ కానీ ఇంత ప్రైవేటైజ్ చేస్తున్నారు, ఇన్సూరెన్స్ కాస్ట్ ఇంత పెరుగుతున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తారు, గవర్నమెంట్ స్కూల్స్ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తారు. ఇట్లాంటి నెగ్లెక్ట్ చేయడంలో కూడా వాళ్ళకు ఒక అజెండా ఉంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేశారు, పాడైపోయిననే ఎక్స్క్యూషన్ దాన్ని ప్రైవేటైజ్ చేస్తారు. ప్రైవేటైజ్ చేస్తే వాళ్ళకి ప్రాఫిట్స్ పెరుగుతాయి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? బికాస్ ఈ సిస్టంలో ప్రాఫిట్ అనేది కంటిన్యూస్గా రావాలి. అవి రాకపోతే సిస్టమ్ స్టాగ్నేట్ అవుతుంది, ఎకానమీ స్టాగ్నేట్ అవుతుంది, వాళ్ళకి ప్రాఫిట్లు రావు, కొత్త ఇన్వెస్ట్మెంట్ రావు, ఎకానమీ పడిపోతుంది, ప్రజలు తిరగబడతారు, ఇవి ఉంటాయి వాళ్ళకి. కానీ మనం అర్థం చేసుకోవాలి, ఒక సైంటిఫిక్ వేలో అర్థం చేసుకొని ఒక ఆర్గనైజ్డ్ ఫైట్ చేయాలి. ఆర్గనైజ్డ్ ఫైట్ సో దట్ కెన్ క్రియేట్ అ వరల్డ్ వేర్ ఒకరి ప్రాఫిట్ కోసం ఒకరిని ఎక్స్ప్లోర్ చేయడం కాకుండా మనకి ఏమి అవసరమో దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని మనకున్న రిసోర్సెస్ బట్టి చేసే డెవలప్మెంట్ కావాలి, ఏదో ప్రాఫిట్ కోసం వచ్చే డెవలప్మెంట్ కాదు. అట్లానే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు రిజర్వేషన్ లాంటి వేరే దానికోసం పోరాడకుండా, ఎందుకంటే రిజర్వేషన్ అనేది ఓన్లీ 2% సీటుకే వస్తుంది. దట్ డజంట్ మీన్ యూ షుడ్ బి అగెయిన్స్ రిజర్వేషన్.
రిజర్వేషన్ అనేది ఏ నాటికి సరిపోదు, దాని వాస్తవం. గవర్నమెంట్ సీట్స్ అనేవి 2% ఉన్నప్పుడు వెన్ యూ స్పెండ్ యువర్ హోల్ లైఫ్, యువర్ హోల్ పాలిటిక్స్ జస్ట్ అరౌండ్ రిజర్వేషన్ అండ్ రిప్రజెంటేషన్, యూఆర్ జస్ట్ ప్లేయింగ్ ఇట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద బూర్జువాసీ. వాళ్ళ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే మనం చేస్తున్నాము. దాని ఒక రియల్ సొల్యూషన్ కాదు. మనం ఎప్పుడైతే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ ఇస్ ఫ్రీ, విచ్ ప్రొవైడ్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్, విచ్ ప్రొవైడ్స్ యూనిఫామ్ ఎడ్యుకేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్, then we do not even need reservation because it is reaching everybody. When we get healthcare in that way, when we provide employment for all. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది అందరికీ ఎందుకు లేదు? ఇప్పుడు మనం ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ గిగ్, ఫేక్ జాబ్స్ కూడా చూస్తే అవి కూడా కలిపితే ఆల్మోస్ట్ 40 కోట్ల దాకా అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు. అవి రియల్ జాబ్స్ కౌంట్ చేయకపోతే, లేకపోతే కూడా 25 కోట్ల దాకా అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు. రోజు రోజుకి పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ పాయింట్ దిస్ ఈస్ ద ఇన్నరెంట్ ఈ పెట్టుబడిదారు వ్యవస్థలో లోపలున్న వైరోధ్యాలు. ఇది మనం మేల్కొని బయటకు వచ్చి రియల్ ఇష్యూస్ పైన యునైట్ అయ్యి దానికి భాగంగా వేరే గొడవల పైన కూడా ఎలా అయితే తెలంగాణ రిబెలియన్లో వాళ్ళు ఈ రియల్ ఇష్యూస్ పైన ఫైట్ చేసి దానికి భాగంగా వేరే ఇష్యూస్ కూడా అడ్రస్ చేశారో, అట్లా చేస్తే కానీ మనకు ఒక ఫండమెంటల్ చేంజ్ ఇన్ సొసైటీ రాదు. దానికి స్టూడెంట్స్, యూత్ ఒక అడుగు ముందుకేసి, భగత్ సింగ్ అన్నట్టు స్టూడెంట్స్, యూత్ అంటే జస్ట్ చదువుకి మనం వెళ్ళకుండా మన సొసైటీలో ఏమవుతుందో అది మన చదువుని, మన జాబ్స్ని, మన లైఫ్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తున్నా ఆలోచించి ఎవరైతే జాబ్ చేస్తున్నారో కూడా, ఒక లాయర్ అయినా కానీ మీరు నిజంగా న్యాయం చేయగలుగుతారా ఈ వ్యవస్థలో, ఒక డాక్టర్ అయినా కానీ మీరు నిజంగా ఒక హెల్తీ లైఫ్ ఒకటి ప్రొవైడ్ చేయగలుగుతారా ఈవెన్ ఈ ప్రాఫిట్ కోసం వెళ్ళే వ్యవస్థలో అని ఆలోచించి ఈ సిస్టమాటిక్ చేంజ్కి మనం ఏం చేయగలుగుతాం ఒక అడుగు ముందుకేసి మనము ఈ ప్రయాణం కొనసాగించాలి. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మీరు ఏంటి ఆపరేషన్ పోలో, హైదరాబాద్ లిబరేషన్, మర్జర్, బిట్రేయల్ లేదా ఏదా దీని గురించి మాట్లాడుతున్నాం, అన్నిటి గురించి మాట్లాడి ప్రజెంట్, ఫ్యూచర్, ఇప్పుడున్న డిస్క్రిమినేషన్స్, ఇప్పుడున్న ఈక్వేషన్స్, ఇప్పుడున్న ఆపరేషన్స్ గురించి ఏదో మాట్లాడుతామని. బికాస్ హిస్టరీని మనం నేర్చుకోవాల్సింది ఎప్పుడైనా, ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ నో హిస్టరీ, బట్ హిస్టరీని చూసి మనం వాట్ లెసన్స్ పిల్లర్ దాన్ని మనం ప్రజెంట్కి ఎలా అప్లై చేయాలి, ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్కి మనం ఎలా అప్లై చేయాలి, వీటన్నిటిని మనం హిస్టరీ మనం తెలుసుకోవాలి. కాబట్టి మేము ఇవన్నీ మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు లిబరేషన్ అంటారు. సో దే యాక్చువల్లీ టాక్ అబౌట్ లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్. వాళ్ళప్పుడు అసలు దే హ్యాడ్ నో రోల్ టు ప్లే ఇన్ ఇట్. ఆర్ఎస్ఎస్ వాస్ ప్రెజెంట్ ఇన్ 1920s ఆర్ఎస్ఎస్ ఉంది, బట్ ఆర్ఎస్ఎస్ ఏం రోల్ ప్లే చేయలేదు. మనకి ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ని చూపించండి. ఒక బీజేపీ అప్పుడు లేదు, బట్ అఫ్ కోర్స్ దాని ఐడియాలజికల్ అప్పుడులో ఉన్న వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. బట్ దే టాక్ అబౌట్ లిబరేషన్ కన్వీనియంట్గా వాళ్ళ నరేటివ్ కోసం. బట్ ద ట్రూ లిబరేషన్స్ we need to talk about is liberation from class struggle, liberation from caste and other social evils, liberation from poverty. సో వీటన్నిటి గురించి మాట్లాడాలి. సో మనం ఇప్పుడు సరే ఈ హైదరాబాద్ లిబరేషన్ ఆర్ మెర్జర్ గురించి మాట్లాడితే కూడా, దాంతో మాట్లాడి కంక్లూడ్ చేస్తే కూడా, ఇట్స్ నాట్ సింప్లిస్టిక్ హిందూ వర్సెస్ ముస్లిం ఇష్యూ దట్ బీజేపీ వాంట్స్ టు పోర్ట్రే. షోయిబుల్లా ఖాన్, ఉర్దూ డైలీ న్యూస్ పేపర్ ఎడిటర్ అతను, he was killed by Razakars. He was killed by the very Razakars that you people say that they only exploited Hindus. Yes, Razakars were atrocious people, but వాళ్ళు హిందుని కూడా చంపారు. ముస్లిమ్స్ కండిషన్స్, సోషియో ఎకనామిక్ కండిషన్స్ డ్యూరింగ్ దట్ నిజాం పీరియడ్ కూడా అందరిది ఒకలా లేదు. ఒక రిచ్ క్యాపిటలిస్ట్ ఒక వర్గం వాళ్ళే బాగున్నారు, సామాన్య ముస్లిమ్స్కి కూడా ఏం లేదు. అండ్ అదే సిస్టంలో జమీందారులు, ఇప్పుడు ఇందాక చెప్పిన విష్ణు రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి, ప్రతాప్ రెడ్డి అలాంటి హిందూస్ మాత్రం చాలా బాగుపడ్డారు. అంటే ఏంటి? ఇట్స్ నాట్ ఎ సింప్లిస్టిక్ హిందూ వర్సెస్ ముస్లిం అనాలిసిస్. ఇట్స్ నాట్ హిందూస్ విన్నింగ్ ఓవర్ ముస్లిమ్స్. ఇట్స్ అబౌట్ అప్రెషన్ ఆఫ్ ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్. హిందూ జమీందార్సే వాళ్ళు, రజాకార్స్ విచ్ ఇస్ ముస్లిం ప్రైవేట్ మిలిటరీ, విచ్ ఇస్ నిజామ్స్ అండ్ ఇండియన్ యూనియన్ ఆల్సో. సో ఇదంతా ఉంది. సో ఇట్ ఈస్ అబౌట్ డిగ్నిటీ అండ్ జస్టిస్. ఇట్స్ నాట్ అబౌట్ వన్ రిలీజన్ ఓవర్ అనదర్ ఆర్ ఇలాంటి లిబరేషన్ ఒక్కటే కాదు. నేను ఇందాక చెప్పాను షోయిబుల్లా ఖాన్, ఇందాక సుహాస్ చెప్పాడు షేక్ బందగీ గురించి. హీ వాస్ కిల్డ్ బై అవర్ ఓన్ హిందూ జమీందార్ కుండాస్. ఇంకా మగ్దూమ్ మొయినుద్దీన్, హీ వాజ్ ఎ కమ్యూనిస్ట్ లీడర్ హూ ఫాట్ అగేన్స్ట్ ది సప్రెసివ్ ప్రాక్టీసెస్ అండ్ ఆల్సో అగేన్స్ట్ నిజాం. హీ వాజ్ ఆల్సో ఎ ముస్లిం. సో వీళ్ళందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఇదంతా ఇలా అంటే లిబరేషన్ ఫ్రమ్ ఆల్ ది సోషల్ ఈవిల్స్, నాట్ జస్ట్ ఏదో ఒక పార్ట్ ఆఫ్ టెరిటరీ ఇంకో పార్ట్లోకి వెళ్ళిపోతే దాని గురించి మాట్లాడి దాని గురించి ఒక 70 సంవత్సరాల తర్వాత కన్వీనియంట్గా పాలిటిక్స్ ఎవరు తగ్గట్టు వాళ్ళు చేసుకోవడమే కాదు. సో థ్యాంక్ యూ సుహాస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్సైట్స్. ఫర్ హ్యావింగ్ మీ, రాఘవ్. ఇట్ వాస్ ఎ ప్లెజర్. Thank you for listening, guys.